ఏంటి 50% వరకు తగ్గింపా? అవును మరి, మన గాయత్రి రెడ్డి సిల్క్స్ వీవర్ సేల్ లో. సాయి బాబా అల్లా మాలిక్ అంటాడు. హిందువులకు ఏ విధంగా భగవంతుడు అవుతాడు? మరి మీరు దీనికి ఇచ్చే ఆన్సర్ ఏంటి? ఒక వ్యక్తి దేవుడు కావడానికి ఒక్క మన హిందూ మతంలోనే ఇంకెక్కడ లేదు. వేదంలో అసలు ఈ గుడి గురించే లేదు. అంటే వేదంలో దేవాలయాల గురించి చెప్పలేదు. అసలు ఎక్కడ లేదు. హిందూ మతంలో నేను ఏం చెప్తానంటే మధ్యలో దీనికి సంబంధించి కులానికి సంబంధించిన కట్టడలు వచ్చింది. మనం షిరిడి సాయిబాబా గురించి మాట్లాడుకుంటాం. షిరిడి అనే దాన్ని మీరు ఆశ్చర్యపోతారు. షిరిడి అనేది అసలు ఊరు కాదు. షిరిడి అనేది రహత అనేటువంటి గ్రామానికి ఒక మాలపల్లి. తిరుగుతూ అక్కడికి వచ్చి అంటే మాలలు మాదిగలు తేడా ఆయనకి అలాంటివి ఏమి లేవు కాబట్టి అక్కడ ఉండిపోయాడు. ఇప్పుడు ఒక మాలపల్లిని ప్రపంచ ప్రఖ్యాత దివ్యక్షేత్రంగా ఆయన చేయగలిగాడు. ఆయన వల్ల కొన్ని లక్షల మంది కోట్ల మంది హిందూ మతంలో కొనసాగుతున్నారు నాకు తెలిసి. ఆయన చెప్పుకోలేదు సాయిబాబాని, ఎవరో చెప్పారు. అంటే ఆయన చుట్టూ బీసీలు లేకపోతే ఎస్సీలు అని ఇప్పుడు భాష ఉంది కదా, ఎస్సీ బీసీ బహుజన దళిత వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా మైనార్టీలు ముస్లిమ్స్ ఉన్నారు, బ్రాహ్మణులు కూడా ఉన్నారు. ఆ బ్రాహ్మణులు ఎలాంటి వాళ్ళు అంటే బ్రాహ్మణులు ముఖం నుంచి పుట్టడం ఏమిటి, క్షత్రియులు భుజం నుంచి పుట్టడం ఏమిటి, ఏమిటి దారుణం. ముఖం నుంచి ఏమైనా ఉంటే చీమిడిని గళ్ళ వస్తుంది, దాంట్లో క్రిములు ఉంటాయి, అది మీరేనా అని తిట్టాడు. ఆయన బ్రాహ్మణుడై ఉండి షిరిడి సాయి స్వయంగా ఇచ్చాడు. వాడు రామాయణం ఇచ్చాడు, భాగవతం ఇచ్చాడు, చదువుకోమని చెప్పాడు. శ్రీ వెంకటేశ్వరుడు తర్వాత వచ్చినటువంటి దైవమే మనకి. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడని గొడవ చేస్తే అలాగే అందరినీ కలిపే విధంగా ఎవరైతే వచ్చి చెప్తారో వాళ్ళే అసలైన భగవంతుడు. మీరు అన్న మాటకి షిరిడి సాయి సరిపోతాడు. వివాదపడకండి, కలిసి నడవండి, ఒకరినొకరు గౌరవించుకోండి అని చెప్పిన మహానుభావుడు. ఐడ్రీమ్ ప్రేక్షకులకు నమస్తే, నేను ఉదయశ్రీ. ఇప్పుడు ప్రెజెంట్ మనతో పాటు ఆగ్నేయవాదిగా చెప్పుకునే రమణమూర్తి గారు ఉన్నారు. విజయ విహారం రమణమూర్తిగా చాలామందికి సుపరిచితులైన జయభారత్ సంస్థ దీనికి నేషనల్ జనరల్ సెక్రటరీ, అలాగే హెచ్పిఈ దీనికి జనరల్ సెక్రటరీ, అలాగే ఆయన ఎన్నో బుక్స్ కూడా రాశారు. సాయిబాబాకి సంబంధించి గత కొంతకాలంగా డిఫరెంట్ వాదనలు, విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. సో ఈసారి లేటెస్ట్ అప్డేట్స్తో మన స్టూడియోకి రావడం జరిగింది. సో మాట్లాడదాం ఆయనతో. నమస్తే సార్. నమస్తే. సో ఏంటి లేటెస్ట్ అప్డేట్స్ పట్టుకొని వస్తాను, ఇలా జరిగింది అలా జరిగింది అని మీరు నిన్న మొన్న చెప్పడం జరిగింది. కానీ ఇప్పటికీ కూడా అంటే కొంతమంది హిందూ ఐక్యతావాదులుగా చెప్పుకునే వాళ్ళు సాయి బాబా అల్లా మాలిక్ అంటాడు. మరి అలాంటి అల్లా మాలిక్ అని చెప్పుకుని, అంటే అల్లా అంటే ముస్లిం వాళ్ళు పిలుచుకునే ముస్లిం దేవుడు కనుక వాళ్ళకే భగవంతుడు కాలేకపోయినప్పుడు ఒక అన్య మతస్థుడు హిందువులకు ఏ విధంగా భగవంతుడు అవుతాడు అని ఇప్పటికీ కూడా సేమ్ అదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి మీరు దీనికి ఇచ్చే ఆన్సర్ ఏంటి? మనకి లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నప్పుడు కూడా ఈ మాట అనుకున్నాము, కానీ ఇంకొంచెం వివరంగా అనుకుందాం. ఏమిటంటే దేవుడు అనే వ్యక్తి హిందూ కానీ, ముస్లిం కానీ, కాపు కానీ, కమ్మ కానీ, రెడ్డి కానీ, మాల కానీ, మాదిగ కానీ కాదు. దేవుడు వీటన్నిటికీ అతీతుడు. ఒక వ్యక్తి దేవుడు కావడానికి ఒక్క మన హిందూ మతంలోనే ఆస్కారం, ఇంకెక్కడ లేదు. బయట ప్రపంచంలో ఏమిటంటే మిగతా మతాల్లో దేవుడు ఉంటాడు, ఆయనకు భక్తులు ఉంటారు, లేదా ఆయన అర్చించేవాళ్ళు. వీళ్ళు ఆయనకు భయపడతారు. ఆయన శిక్షిస్తాడేమో, లేకపోతే ఆయన దయ చూపుతాడేమో, తమకేమైనా వరాలు ఇస్తాడేమో, కాపాడతాడేమో, నరకానికి పంపిస్తాడేమో, స్వర్గానికి చేరుస్తాడేమో అనే టెన్షన్లో ఉంటారు. ఇంతే. ఒక్క హిందూ మతంలో మాత్రం దేవుడు చాలా విభిన్నం అనమాట. అంటే మనం ఒక దేవుణ్ణి కేవలం దేవుణ్ణి మనం భయపడతాం మాత్రమే చేయం, దేవుణ్ణి ప్రేమిస్తాం. దేవుణ్ణి ప్రేమించేటువంటి మధుర భక్తి సాంప్రదాయం ఉంది. దేవుణ్ణి తండ్రిగా అనుకోవడమే కాదు, తండ్రిగా, తల్లిగా, లేకపోతే దేవుణ్ణి ప్రియుడిగా. దేవుణ్ణి మీరు తిరుపతిలో చూస్తుంటారు, ఆయన ఆట ఆడాడు మన హతిరామ్ బాబా. ఆయన చదరంగం కాదు, మన పచ్చీస్ ఆట ఉంటుంది కదా, ఆ ఆట ఆయనతో ఆడతాడు. దేవుడు వచ్చి ఆడాడని, వెంకటేశ్వర స్వామి వచ్చి ఆడాడని సాంప్రదాయం. ఇట్లా మనకి దేవుడిని రకరకాలుగా చూసే పద్ధతి ఉంది. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే హిందూ మతంలో ఎగ్జాక్ట్ దేవుడు మన నెత్తి మీద ఎక్కడ సింహాసనం మీద కూర్చున్న దేవుడు కాదు. నేను దేవుడు కావచ్చు. హిందూ మతం యొక్క అత్యంత మూల ప్రధానమైన సిద్ధాంతం ఇది. వేదంలో మనకి 4 మహావాక్యాలు ఉన్నాయి. 4 మహావాక్యాలు మీరు వినుంటారు. అహం బ్రహ్మస్మి, తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయం ఆత్మా బ్రహ్మ, సర్వం ఖల్విదం బ్రహ్మ. ఇవి వేదాలను మనం కష్టం అర్థం చేసుకోలేం కాబట్టి వేదాంతం అంటే ఉపనిషత్తుల నుంచి కొన్ని వాక్యాలని మహావాక్యాలని వీటిని అర్థం చేసుకుంటే సరిపోతుంది అన్నారు. నేను చెప్పిన అవే. అహం బ్రహ్మస్మి అంటే నేను బ్రహ్మాన్ని. నేను బ్రహ్మ అంటే మళ్ళీ పురాణంలో ఉండేటువంటి 3 తలలు, అప్పటికి పురాణం లేదు, వేదం వచ్చినప్పుడు పురాణం లేదుగా.
ఇంచేత బ్రహ్మం అంటే మూలతత్వం, అంటే సృష్టికి ఏదైతే మూలతత్వం ఉందో దాన్ని బ్రహ్మం అంటారు. బ్రహ్మం అన్న, ఆత్మ అన్న, తత్ అన్న, ఇవన్నీ వేదం ఉపనిషత్తు వాడిన పదాలు, ముఖ్యంగా ఉపనిషత్తు. సో బ్రహ్మం అంటే మీరు బ్రహ్మం, మీరు కావచ్చు, నేను కావచ్చు. అంచేత తత్వమసి, తత్ అంటే అది అని. అంటే వాళ్ళకి పేర్లు పెట్టడం విసుగొచ్చి, పేర్లు పెడితే ఏదో మతం, ఏ మతం అని అడుగుతారు కదా. అంచేత బ్రహ్మం ఆత్మ అని కాకుండా తత్ అని, తత్ అంటే అది అని. తత్ త్వం అసి అంటే అది నీవే అయి ఉన్నావు, అంటే నీవు బ్రహ్మానివి, నీవు దైవానివి. అంచేత శివోహం అనేసి కూడా శివభక్తులు అనుకుంటారు. శివోహం అంటే నేను శివుడిని అని, అంతే కదా. అహం బ్రహ్మస్మి, నేను బ్రహ్మాన్ని, అహం బ్రహ్మస్మి. ఇది బృహదారణ్యకోపనిషత్తులో మంత్రం, ఇది చాలా పెద్దది, వినడానికి ఆశ్చర్యంగా భయాన్ని కలిపేది. వామదేవుడు అనేటువంటి ఋషి చెప్పింది, వామదేవుడు అనే ఋషి గురించి చెప్పింది. ఆయన బ్రహ్మం ఎలా కాగలిగాడు, ఆయన బ్రహ్మం అనుకున్న వెంటనే ఆయన బ్రహ్మం అయ్యాడు. ఆయన నేను సూర్యుడు అనుకుంటే సూర్యుడు అయ్యాడు, ఆయన మను అనుకుంటే మను అయ్యాడు. ఇదంతా ఉంటుంది ఆ మంత్రంలో. అంచేత మీరు అనుకుంటే అవ్వచ్చు. ఇట్లా ఎలా అవ్వచ్చు అంటే కొన్ని లక్షణాలని సాధిస్తే, కొంత తత్వాన్ని సాధిస్తే మీరు దైవం కాగలుగుతారు. పురాణ కాలంలో కూడా మనకు దేవతలైన వాళ్ళు, రుభువులు అనేటువంటి వాళ్ళు వేదంలో ఉంటారు. వాళ్ళు మానవుల నుంచి దేవతలు అవుతారు. అంటే ఈ సిస్టమ్ ఉంది, బయట ప్రపంచంలో ఎక్కడ లేదు. దేవుడే, మీరే. మీరు దండం పెట్టి కూర్చోవడం తప్పితే మీరు దైవం కాలేరు. కానీ హిందూ మతంలో మీరు దైవం కావచ్చు. ఎట్లా కావచ్చు అంటే మళ్ళీ దానికి కూడా ఒక సిస్టమ్, ఒక పద్ధతి ప్రతి చోట మనకు కనిపిస్తుంది. అంటే ఒక మనిషిలోనే దైవత్వం ఉంది, మనం మంచిగా బ్రతకాలి అన్నట్టుగా, ఒక మనిషిగా బ్రతకాలి, ఎలా బ్రతకాలి అనే దాంట్లో మనకి పురాణాలు, ఇతిహాసాలు మనకు చూపించారు. అది మనది అసలు హిందూ మతం అనేది కాదు కదా, హిందూ అనేది ఒక ధర్మం. అయితే ఇలా బతకాలి అని ఒక జీవన విధానాన్ని నేర్పించారు. ఇప్పుడు వేరే మతాల వాళ్ళని అది ఫాలో అవ్వడం ద్వారా, ఇప్పుడు అన్య మతస్థులు గురువులుగా ఇక్కడ చలామణి అవ్వడం ద్వారా, భగవంతుడిగా క్రియేట్ చేయడం ద్వారా, వాళ్ళు ఆ ధర్మాన్ని ఫాలో అవ్వడం ద్వారా, అసలు జీవన విధానం అంటే ఇది కదా. హిందూ ధర్మాన్ని ఫాలో అయితే కరెక్ట్గా ఇది జీవన విధానం, ఈ విధంగా బ్రతకండి. ఇప్పుడు మనకి శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తాడు, అంటే ఏ క్షణంలో ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఎలా ఉండాలి అనేది. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఈ బాబానో ఇంకేదో గురువో వీళ్ళందరూ వచ్చిన వాళ్ళు వీళ్ళు చెప్పడం ద్వారా అసలు ఇంకా ఇప్పటికే మహాభారతాలు, రామాయణాలు, పురాణాలు, భగవద్గీతలు చదివే వాళ్ళు హిందూ మతంలో చాలా తగ్గిపోయారు. ఇంకా ఆ నెక్స్ట్ చెప్పినవన్నీ నెక్స్ట్ వచ్చిన వాళ్ళు చెబుతూ ఉంటే ఇంకా అదెవరు గుర్తుంచుకుంటారు, ఎందుకు చదువుతారు? నేనేమన్నానంటే మీరు చెప్పిన దానికి చిన్న చిన్న సవరణలు చేస్తున్నాను. మీరు హిందూ మతం ఒక జీవన విధానం అన్నారు. వాస్తవం ఒక జీవన విధానం కాదండి, ఇది పలు జీవన విధానాల సమాహారం. అంటే అనేక జీవన విధానాలు, అనేక ఆరాధన పద్ధతులు హిందూ మతంలో ఉన్నాయి. ఉదాహరణకి ఇప్పుడు వేదం, ఉపనిషత్తు, పురాణాలు ఇవన్నీ ఉన్నాయి కదండి. వీటిలో కొన్నింటిని ఆమోదించి కొన్నింటిని ఆమోదించని వాళ్ళు హిందూ మతంలో ఇప్పటికీ ప్రధానమైన శాఖలుగా ఉన్నారు. ఉదాహరణకి పురాణ హిందూ మతం ఉందనుకోండి. ఈ పురాణ హిందూ మతాన్ని మేము అంగీకరించం, విగ్రహారాధన చెయ్యం, విగ్రహారాధన ధర్మం కాదు అని చెప్పేటువంటి హిందువులు అనేక శాఖలు ఉన్నాయి. ఆర్య సమాజ్ వాళ్ళు విగ్రహారాధన చేయరు, రాముని కృష్ణుని దేవుడు అని ఒప్పుకోరు, విగ్రహారాధన చేయరు. అలాగే అయ్య వైకుందారని కేరళలో వాళ్ళు చేయరు. అలేఖ సాంప్రదాయం ఉంది, ఒరిస్సాలోని ఉత్తరాంధ్రలో ఉంటుంది. మా అధ్యక్షులు అక్కడి నుంచి వచ్చారు. వారు కఠోరమైన 45 సంవత్సరాలు ఆయన కఠోరమైనటువంటి సన్యాస ఆశ్రమంలో గోచి పెట్టుకుని భిక్షాటన మీద ఉన్నారు. అటువంటి వ్యక్తి వాళ్ళు అలాంటి వేల మంది సాధువులు ఉన్నారు. వీళ్ళు పురాణ హిందూ మతాన్ని, విగ్రహారాధనని ఒప్పుకోరు. కేవలం వేదాలకు సంబంధించినటువంటి కొంత కర్మకాండ యజ్ఞం చేస్తారు. వాళ్ళు హిందువులే. అచల సంప్రదాయంలో కూడా విగ్రహారాధనకి విలువ లేదు. మహానుభావ సాంప్రదాయంలో విగ్రహానికి విలువ లేదు. రవిదాస్య సాంప్రదాయంలో, కబీర్ బందీహిల్లో లేదు. ఇలా ఎన్నో చెప్తాను నేను. వీళ్ళంతా హిందువులే. కానీ మనం తెలియక కేవలం హిందూ మతం అంటే ఒక సెట్ ఆఫ్ జీవన విధానం అనుకుంటున్నాం. అలాగే మనం చెప్పే దాంట్లో కూడా ఇప్పుడు వేదంలో అసలు ఈ గుడి గురించే లేదు. వేదంలో గుడి గురించి చెప్పలేదు. ఎవరైనా వేద ఋషిని మనం బతికించి తీసుకొచ్చి ఇప్పుడున్న హిందూ సమాజాన్ని చూపిస్తే ఆయన కంగారు పడి ఇదేమిటిది, ఈ గుళ్ళు ఏమిటని ఆశ్చర్యపోతాడు. అంటే వేదంలో దేవాలయాల గురించి చెప్పలేదు. ఓకే, అంటే ఎందుకంటే నేను కూడా స్టడీ చేయండి, మిమ్మల్ని అడగలేను. నెక్స్ట్ టైం మాత్రం తెలుసుకొని మీతో మాట్లాడతాను. మీరు స్టడీ చేయండి, ఎవరన్నా అడగండి కూడా. వేదంలో గుడి ప్రస్తావన లేదు. వాళ్ళకి గుడి గురించి తెలియదండి. వాళ్ళు విగ్రహారాధన చేయలేదు, వాళ్ళు కేవలం యజ్ఞం చేశారు. అది ఒక కర్మకాట. తర్వాత ఉపనిషత్తు జ్ఞానం గురించి మాట్లాడింది, అది వేరే విధానం. తర్వాత పురాణాలు వచ్చినాయి, ఈ మధ్యలో ఎక్కడో గుళ్ళు వచ్చినాయి. ఎగ్జాక్ట్గా హిందూ మతాన్ని మనం ఎట్లా చెప్పాలంటే హిందూ మతం సజీవమైన మతం అండి. ఇప్పుడు మనకి ఒక చెరువు ఉందనుకోండి, దానికి ఇన్ఫ్లో అవుట్ఫ్లో కట్ అయిపోయింది అనుకోండి, కొత్త నీళ్లు రావు, ఇక్కడి నుంచి నీళ్లు వెళ్ళవు, అది మురుగుగుట్టుగా తయారవుతుంది. అంటే ఒకటే సిస్టమ్, ఒకటే పుస్తకం, ఒకటే అని పట్టు కూర్చుంటే. అలా కాకుండా హిందూ మతం నిత్యం ప్రవహించే నది లాంటిది. ఇంట్లో కొత్త నీరు వస్తుంది, పాత నీరు వెళ్ళిపోతూ ఉంటుంది. మనం గతంలో ఉన్న అనేక విధానాలు వదిలిపెట్టేసాము, కొత్త విషయాలు చేర్చుకున్నాం. వాస్తవంగా హిందూ మతంలో ఈ నదిలోలాగే కొన్ని పొల్యూషన్ కూడా చేరతాయి.
అట్లాంటివి మనకి స్మృతుల రూపంలో కొన్ని ఆంక్షలు కట్టడలు అవన్నీ చేరినాయి. మరి అన్య మతస్థులలో కూడా అంటే అన్య ఒక మతాలలో అన్య మతాలకు ఆహా, వెళ్దాం. మరి ఆహా, పాత అన్య కొత్త మతాల- నీరు అన్నట్టు ఉండదు కదా, అది కూడా ఒక మురికి ఇదిలాగానే అంటారా మీరు? నేనేమంటానంటే అన్య మతంలో కూడా సజీవత ఉంది, కానీ మనకున్నంత ప్రస్ఫుటం కలదు. హిందూ మతం గొప్పతనం అది. నేను ఇందాక చెప్పినట్టు హిందూ మతంలో మనిషి దేవుడు కావచ్చు, బయట మతంలో నాకు తెలిసి ఆ ప్రొవిజన్ ఎక్కడ లేదు. 2, హిందూ మతంలో ఈ మార్పుకు ఆస్కారం ఉంది. ఈ మార్పుకు ఆస్కారం బయట మతంలో తక్కువ ఉందండి, అంటే లేకుండా లేదు. ఇప్పుడు సూఫీలు ఇస్లాంలో ప్రయత్నం చేశారు, అలాగే క్రైస్తవులు కూడా మార్పులు ఉన్నాయి, లేకుండా ఏమి లేవు. వాళ్ళు కూడా పుస్తకాలు పట్టు కూర్చోలేదు, వాళ్ళు కూడా దాన్నే ఖచ్చితంగా అమలుపరచాలని మాట్లాడట్లేదు. వాళ్ళలో కూడా అనేక మార్పులు వచ్చినాయి. ప్రవక్త కాలం నుంచి ఇప్పటికి ఇస్లాంలో ఖచ్చితంగా మార్పు ఉందండి, ప్రవక్త జీవితకాలంలోనే మార్పు ఉంది. నేను దాని మీద సబ్జెక్ట్ చాలా విస్తారమైనది. అది మనం హిందూ మతం గురించి మాట్లాడుకుందాం. హిందూ మతంలో నేను ఏం చెప్తానంటే, ఈ సజీవమైన ప్రవాహం ఏదైతే ఉన్నదో మధ్యలో దీనికి సంబంధించి కులానికి సంబంధించిన కట్టడలు వచ్చినాయి. హిందూ మతంలో మెజారిటీ ప్రజల్ని మతానికి దూరం చేయడం అనేది జరిగింది. ఇప్పుడు మనం షిరిడి సాయిబాబా గురించి మాట్లాడుకుంటాం. షిరిడి అనే దాన్ని మీరు ఆశ్చర్యపోతారు, షిరిడి అనేది అసలు ఊరు కాదండి. అది షిరిడి అనేది రహత అనేటువంటి గ్రామానికి ఒక మాలపల్లె. షిరిడి ఊరు కాదండి, అది మాలపల్లె. అది ప్రతి ఊరికి ఆనుకుని మాలపల్లెలను వారిని ఆనుకుని మళ్ళీ మాది వాళ్ళు ఉంటాయి, మీకు తెలుసు కదా. అటువంటి ఒక మాలపల్లె అది ఆయన సొంత ఊరు కాదు. ఆయన తిరుగుతూ అక్కడికి వచ్చి కూర్చున్నాడు, అక్కడ సెటిల్ అయ్యాడు. ఆయన కావాలంటే వేరే ఊరికి వెళ్ళగలుగుతాడు, అంటే మాలలో మాదిగలు తేడా ఆయనకి అలాంటివి ఏమి లేవు కాబట్టి అక్కడ ఉండిపోయాడు ఆయన. ఇప్పుడు ఒక మాలపల్లిని ప్రపంచ ప్రఖ్యాత దివ్యక్షేత్రంగా ఆయన చేయగలిగాడు ఇవాళ ఆయన పేరు మీద. అంటే ఆయన ప్రత్యక్షంగా చేశాడు చేయకపోయినా అది తిరుపతితో పోటీ పడే స్థాయికి ఉన్నటువంటి దివ్యక్షేత్రం అయింది. ఇప్పుడు మనం ఆయన నష్టం చేశాడా లాభం చేశాడంటే 2 ప్రమాణాలు పెట్టి చూడాలి. ఆయనే కాదు ఎవరైనా కూడా. ఆ రోజు ఆయన పనిచేసే సమయానికి మనకు విఠోబా ఆలయంలో పక్కన పండరిపురంలో విఠోబా ఆలయం ఉంది, దాంట్లో కూడా అన్ని కులాలను రానివ్వట్లేదండి. అది సాణే గురూజీ గారు ఉద్యమం చేసింది 1940s. తిరుపతి ఆలయంలో ఇవాళ తిరుపతికి మనం కోట్ల మంది వస్తున్నారు. తిరుపతి ఆలయంలో 1947లో ఉద్యమం చేసేదాకా బయ్యా సూర్యనారాయణమూర్తి గారు సత్యాగ్రహం చేశాడు. అప్పుడు దాకా దళితులు వెళ్ళలేదు లోపల, వెళ్ళి ఆ ప్రవేశం లేదు. మధురై ఆలయంలో కక్కన్ గారు సత్యాగ్రహం చేసినప్పుడు లోపలికి వెళ్ళారు. అంటే హిందూ మతంలో ప్రధానమైనటువంటి జనానికి నిరాకరించారు. వాళ్ళు కూడా శాస్త్రమే చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు దానికి ఎంతోమంది పోరాటం చేశారు. రామానుజాచార్యులు మీరు వినుంటారు, ఆయన ఆలయ శిఖరం ఎక్కి మంత్రం చెప్పాడు. చెప్పొద్దని గురువుగారు చెప్పాడు. ఎందుకంటే ఆయన పట్టుకు కూర్చున్నాడు, ఇక్కడ లేదు కదా, వాళ్ళకి చేయకూడదు కదా అని. ఎందుకంటే కింది కులాలకు సంబంధించి, క్రింది వర్ణాలకు సంబంధించి కఠినమైన ఆంక్షల నిబంధనలు, వాళ్ళకి పిర్ర కోసేయాలి, లేదా చెవిలో సీసం పోసేయాలి, వీళ్ళకి ఈ రకంగా దండించాలి, చేయి తీసేయాలి, ఇవన్నీ దరిద్రం అంతా రాసి పెట్టారు. పుస్తకాలు ఎన్నో ఉన్నాయి, కావాలంటే మనం వేరే సెషన్ పెట్టుకోవచ్చు. ఈ పుస్తకాలు ఎండ రాసినటువంటి వాటిని ఉన్నంత వరకు మతం డెవలప్ కాదు. ఆ మతంలో కొత్త ఫ్లో రావాలి. ఆ కొత్త ఫ్లో వచ్చింది. ఇప్పుడు ఉదాహరణకు బసవన్న వచ్చి లింగధారణ చేయించాడు కర్ణాటకలో. ఆయన వల్ల కొన్ని లక్షల మంది, కోట్ల మంది హిందూ మతంలో కొనసాగుతారు నాకు తెలిసి, లేకపోతే వెళ్ళిపోయారు. నారాయణ గురు కేరళలో ఒకే కులం ఒకే దేవుడు అని ఆయన కొన్ని పద్ధతుల్లో క్రింద ఆయన ఒక నెయ్యర్ అనేటువంటి నదిలో, నేను ఆయన చరిత్ర రాశానంటే నెయ్యర్ నది కూడా వెళ్ళొచ్చాను, ఆశ్రమాల్లో ఉండొచ్చాను. వాళ్ళు నెయ్యర్ నదిలో ఆ మహానుభావుడు మునిగి ఆయన అంటారు, వాడు ఒక సమూహతాన్ని ఒక రాయిని తీసి నది గర్భం నుంచి బయటకు తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చాడు, దీన్ని పూజించుకోండి అని. ఎవరికి అంటారు వాళ్ళకి, వాళ్ళు వెళ్ళినవారు గుళ్ళోకి, ఆ దగ్గరికి కూడా వెళ్ళినవారు. ఆయన దీన్ని శివుడిగా ఇప్పటికి కూడా అరువిపురం అనే ఆయన పెట్టిన ప్లేస్లో ఆలయం ఉందండి. అప్పుడు బ్రాహ్మణులు గొడవకు వచ్చారు, అలా ఎలా పెడతావు, ఇదేం అన్యాయం, మా శాస్త్రం మా సిద్ధాంతం ప్రకారం మా యంత్రాలు పెట్టాలి, మేము చేయాలి, ఇదంతా నువ్వెలా చేస్తావు అంటే ఆయన నవ్వి, మీరు కంగారు పడకండి, నేను పెట్టింది బ్రాహ్మణ శివుడిని కాదు, ఈళవ శివుడిని, ఈళవ అనేది వాళ్ళ కులం అని నవ్వుతూ చెప్పాడు సరదాగా. అది వాళ్ళ పెద్ద క్షేత్రం అయింది. నేనేమంటానంటే ఈ విధంగా క్రింది కులాలని ఆధ్యాత్మికవేత్త వైపు మళ్లించడానికి అటు నారాయణ గురు కానివ్వండి, లేకపోతే వీరబ్రహ్మేంద్ర స్వామి కానివ్వండి, లేకపోతే మన దగ్గర ఉండేటువంటి బ్రహ్మనాయుడు కానివ్వండి, లేకపోతే ఈయన నేను ఇందాక చెప్పినటువంటి బసవన్న కానివ్వండి, లేకపోతే సత్నామి పంద ప్రారంభించినటువంటి ఘసీదాస్ కానివ్వండి, రవిదాస్ చెప్తాను. వీళ్ళంతా ప్రయత్నం చేయబట్టి హిందూ మతం ఇక్కడ దాకా వచ్చిందంట. ఇప్పుడు ఈ హిందూ మతంలో వీళ్ళు అనేక సంప్రదాయాలను వీళ్ళు తీసుకొచ్చారు. ఇప్పుడు గ్రామ దేవతలు మనం పూజిస్తాం, వేదంలో లేదు అది. సమ్మక్క సారకను పూజిస్తాం, వేదంలో లేదు అది. రేపు వద్దున అవన్నీ కుదరదంటే పనికిరాదు. కన్యకా పరమేశ్వరి ఆలయాన్ని ఆర్యవైశ్యులు పూజిస్తారు. కన్యకా పరమేశ్వరుని ఎట్లా అంటావు, మా దేవత మా వేదంలో ఉంది, నీ కన్యకా పరమేశ్వరు చెప్తే మా దేవతలు పోతారు, ఎవరు గొడవ చేయలే. అలాగే బీరప్పను పూజిస్తారు యాదవులు కాదు గొల్లలు, అది వాళ్ళ దేవుడు ఆయన, దానికి సంబంధించిన శాస్త్రం ఉంది. అంటే ఇవన్నీ ఈ వైవిధ్యత నిలబెట్టుకుంటే హిందూ మతం నిలబడుతుంది. అలా కాదు అందరూ ఒకటే ఫోల్డ్లో ఉండాలి, మేము చెప్పినట్టే వినాలి, ఇదే విధంగా ఉండాలంటే పోతారు. షిరిడీ సాయి అక్కడికి వచ్చి ఏం చేశాడు అనేది మనం చూడాలి. షిరిడీ సాయి అక్కడ ఆయన మొట్టమొదటి నేను చెప్పాను వాళ్ళంతా మహర్లు.
అక్కడ భిక్షాటం చేసిన ఇళ్ళు కూడా అవి ఎవరు కూడా వాళ్ళ సాహిత్యాలు వాళ్ళు కూడా పెద్దగా మాట్లాడడం లేదు. ఆయన మొట్టమొదటి సాయి అని పిలిచింది ఆయన చెప్పుకోలేదు సాయిబాబాని, ఎవరో చెప్పారు ఆయన, ఎవరో వచ్చి సాయి అని పిలిచారు ఆయన్ని. ఆ పిలిచిన ఆయన కంసాలి, ఒక బీసీ. అంటే ఆయన చుట్టూ బీసీలు లేకపోతే ఎస్సీలు అని ఇప్పుడు భాష ఉంది కదా, ఎస్సీ బీసీ బహుజన దళిత అంటారు, వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా మైనార్టీలు ముస్లిమ్స్ ఉన్నారు, బ్రాహ్మణులు కూడా ఉన్నారు. ఆ బ్రాహ్మణులు ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళు కులాధిపత్యాన్ని అంగీకరించిన వాళ్ళు కాదు. దాసగణం అని ఒక పేరు ఉంటుంది. దాసగణం ఆయన శిష్యుడు అండి. ఆ దాసగణం ఒకప్పుడు తేడా ఉన్న మనిషి, ఆయన సరిచేశాడు ఈయన. తర్వాత ఆయన బ్రాహ్మణులు ముఖం నుంచి పుట్టడం ఏమిటి, క్షత్రియులు భుజం నుంచి పుట్టడం ఏమిటి, ఏమిటి దారుణం, ముఖం నుంచి ఏమైనా ఉంటే చీమిడిని గళ్ళ వస్తుంది, దాంట్లో క్రిములు ఉంటాయి, అది మీరేనా అని తిట్టాడు. ఆయన బ్రాహ్మడై ఉండి ఆయన కుల వ్యవస్థను ధిక్కరించాడు. వీళ్ళు షిరిడి సాయి తలుచుకుంటే ఆ ప్రాంతం అంతా కన్వర్ట్ అయ్యిందండి. ఆయన అక్కడ ఉన్న ప్రజలకు, మీరు ఇందాక రామాయణం భాగవతం పొందుతున్నారు కదా, షిరిడి సాయి స్వయంగా ఇచ్చాడు వాళ్ళకి, రామాయణం ఇచ్చాడు, భాగవతం ఇచ్చాడు, చదువుకోమని చెప్పాడు, చదివించుకున్నాడు. తను చచ్చిపోయే రోజుల్లో ఎందుకు ఆయన ఇవ్వడం, ఎలాగో వీళ్ళందరూ కూడా హిందువులందరూ ఫాలో అవుతారు కదా, ఆయన ఇవ్వడం ఏంటి మళ్ళీ కొత్త? వాళ్ళు ఫాలో కావట్లేదని చెప్తున్నాను ఇప్పటిదాకా మీకు. అంటే ధర్మాన్ని తత్వాన్ని బోధించడానికి చెప్పడానికి కంటిన్యూస్గా మనకి గురువులను లేకపోతే మహానుభావులు వస్తుంటారు మన సాంప్రదాయంలో, తప్పే ఉంది అంటారు. శ్రీ వెంకటేశ్వరుడు కూడా మరి ఆ కాలంలో లేడు. శ్రీ వెంకటేశ్వరుడు తర్వాత వచ్చినటువంటి దైవమే మనకి. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడని గొడవ చేస్తే అలాగే మనకి కంటిన్యూస్గా దేవతలు వస్తారు. ఇంకా రాబోయే ఇంకా మనకి కల్కి అవతారం వస్తుందని కూడా మనం నమ్ముతున్నాం. అంచేత మనకి దేవుళ్ళు వస్తారు, మహానుభావులు వస్తారు, అంటే వాళ్ళు ఎలా వచ్చారు ఏంటి అని మనకు అన్ని పురాణాల్లో ఇతిహాసాల్లో ఎలా పుట్టారు, ఎట్లా వచ్చారు, ఎక్కడికి వెళ్ళారు అని ఉంటాయి. కానీ మనం చెప్పినంత పక్కగా లేదండి. ఉదాహరణకి బుద్ధుడు కనీసం వీళ్ళు ఇప్పుడు కృష్ణుడు ఉన్నాడు, ఎవరికి పుట్టారు, ఇప్పుడు రాముడు ఉన్నాడు, ఎవరికి పుట్టారు, ఎట్లా పుట్టారు, ఆయన జననం ఎట్లా జరిగింది, ఇవన్నీ కూడా ఉంటాయి. మత్స్యావతారంలో ఎవరికి పుట్టారు, కుర్మావతారంలో ఎవరికి పుట్టారు లేదే. అంటే ఇలా చాలామంది చెప్తాం. అది ఎవరికి పుట్టారు ఉండడం. ఇప్పుడు కబీర్ ఒక మాట రాశాడండి, జాతర పూచో సాధుకి, అంటే సాధువుని జాతి అడగొద్దని, పూచలీజియే జ్ఞాన్, ఆయన యొక్క జ్ఞానాన్ని ప్రశ్నించండి అని. ఎంత గొప్ప మాట చూడండి. జాతిని పూచో సాధుకి పూచలీజియే జ్ఞాన్, మోలు కరో తలవారికి. ఖడ్గం బయటికి తీసినప్పుడు దాని కత్తి పదును ఎలా ఉంది, దాని కంటే దాని గట్టితనం ఎలా ఉంది చూడాలి. పడారహినదో మ్యాన్, అంటే దానికి ఉన్నటువంటి వర ఉంది కదా, అది అక్కడ పడి ఉండేవండి, దానికి ఏం సంబంధం లేదు. మనం వరనే చూసుకుని దాంట్లో చెక్కముక్కున్నా సరే మనం ఇంటికి వెళ్ళి వరను కొనుక్కుంటే తీసి చూస్తే ఆ కత్తి పనికిరాదు. కత్తిని చూడాల్సింది పదునే చూడాలి. గురువు గారు ఎక్కడి నుంచి వచ్చారు ఇంపార్టెంట్. రవిదాస్ అంటాడు, పద్మం నుంచి వికసించినట్టుగా మహాత్ములు పుట్టి బురద నుంచి పరిమళాల ద్వారా మొత్తం లోకానికి వెదజల్లుతారు అన్నాడు. అంచేత వాళ్ళు ఎక్కడ పుట్టారు, ఏం చేశారు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఇది ఇంపార్టెంట్ కాదు, ఆయన ఏం చేశాడు ఇంపార్టెంట్. ఆ మహానుభావుడు చేసిన పని ఏంటంటే సనాతన ధర్మంలో మనకి ఏం చెప్పారు, ఆయన అందరూ ఒకటే, అందరూ సమానమే, ఏ విధమైన తగద పెట్టుకోవద్దు, ఇవన్నీ ఉన్నాయి, సచరిత్రలో ఉన్నాయి. ఆయన బయట చెప్పినటువంటి పుస్తకాల్లో, ఆయన ప్రవచనాల్లో ఎవరెవరు రాసినా ఇదే విషయం రాస్తున్నారు. ఏమంటే సర్వ ప్రాణుల్లోనూ బ్రహ్మ ఉన్నది. ఆయన భగవంతుడు కాదు అని అన్నారు, కానీ సాయిబాబాని ఎవరు హిందువులు తిట్టట్లేదు, భగవంతుడు కాదు అని అన్నారు. భగవంతుడు కాదో చెప్పడానికి ఏ ప్రమాణాలు అయితే ఉన్నాయో ఆ ప్రమాణాలను వాళ్ళు చదువుకోవాలి. ఎందుకంటే 4 మహావాక్యాలు ఇందాక మీకు నేను చెప్పాను. అహం బ్రహ్మస్మీతి అని వామదేవుడు అనేటువంటి ఋషి బ్రహ్మత్వాన్ని అందుకున్నాడని బృహదారణ్యక ఉపనిషత్తులో ఉన్నది. ఇప్పుడు వామదేవుడు అట్లా ఎందుకు అందుకుంటాడు, ఆయన ఎందుకు భగవంతుడు అడుగుతాడంటే భగవంతుడికి తక్కువేమో అవడాయన. అంటే భగవంతుడిలో భాగాలు లేవు. బ్రహ్మంలో అఖండము అద్వయము, అంటే అది ముక్కలు చేయలేనిది బ్రహ్మం అనేటువంటిది అద్వయం కానిది. బ్రహ్మంలో ఉన్నటువంటి వాళ్ళు బ్రహ్మమే అవుతారు. అంచేత ఆయన దేవుడు కావడం హిందూ మతంలో సాధ్యం అండి, దట్ ఈస్ పాసిబుల్. అంటే ఓకే, హిందూ మతం ప్రధాన, మీరు మహావాక్యాలు వద్దు మాకు ఈ వేదంలో ఉపనిషత్తులు చెప్పిన సిద్ధాంతాలు అక్కర్లేదు, మేము చెప్తాము మా పద్ధతుల ప్రకారం అని చెప్పే మహానుభావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హిందూ మతాన్ని ఫాలో కావట్లేదు. అది నాకు తెలిసి ఈ ద్వేషం, ఆయన ముస్లిము, వీళ్ళు దుర్మార్గులు, వీళ్ళని బయట పెట్టండి, వీళ్ళతో స్నేహం చేయకండి, వీళ్ళని కొట్టండి, వీళ్ళని తిట్టండి అని ప్రచారం చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హిందూ మతాన్ని ఫాలో కావట్లేదు. హిందూ మతంలో ఎవరు వీళ్ళని ద్వేషించండి, కొట్టండి, తిట్టండి అని ఎవరు, ఈవెన్ అదే యునైటెడ్ ఇవి ఉంటాయి కదా సంస్థలు కొన్ని, అవి కూడా ఏమి ఐక్యతా వేదికలు అవన్నీ వాళ్ళు ఏం చేయరు. అలా మీరు చూసారు కదా, ఈ హిందీ హిందుస్థాన్, ముస్లిం జావో పాకిస్తాన్, పాకిస్తాన్ ఖబరస్థాన్ అని స్లోగన్స్ రాశారు, స్లోగన్స్ ఇచ్చారు. హిందువులం బంధువులం అని చెప్పారు. అది హిందూ మత సిద్ధాంతం కాదు. హిందూ మతం విశ్వం అంతా కుటుంబం అనేది హిందూ మత సిద్ధాంతం. అంటే ఇది ముస్లిం మతంలో కూడా ఇంతే. ముస్లిం మతంలో కూడా మన ముస్లింలతోటి స్నేహం చేయాలి, మనం తప్పితే మిగతా వాళ్ళని ద్వేషించాలి అనేది ఒక విద్వేష సిద్ధాంతం. అది మతం యొక్క ప్రధానమైనటువంటి విషయాన్ని చెప్పడం లేదు. అలాగే క్రిస్టియన్స్లో మీరు చేసినటువంటి ప్రసాదాన్ని ముట్టుకోము, మీ పెట్టిన దాన్ని మేము దూరంగా ఉంటాం, మేము ఆచారాలను పాటించాం అనే పద్ధతుల్ని వాళ్ళు ఏదైతే అనుసరిస్తారో వాళ్ళు వేరుపరుచుకుంటున్న వాళ్ళు, అది క్రీస్తు చెప్పిన విధానం అది కాదు. అంటే ప్రతి మతంలోని దరిద్రం ఉంది. నేనేమంటానంటే ఇది సనాతన ధర్మం యొక్క సిద్ధాంతం. ప్రధానంగా మనం ఏమిటి అని లెక్కేస్తే అన్ని చోట్ల ప్రస్ఫుటంగా కనిపించే ద్వేషం లేకపోవడం.
మా విద్వేషావహై అని చెప్పారు. తతోన విజుగుప్సతే ఉపనిషత్తు, మా విద్వేషావహై వేదం. అలాగే అద్వేష్ట మైత్ర కరుణయోచ భగవద్గీత. మీరు ఏది తిరగేసినా ఫస్ట్ కనిపించే ద్వేషించొద్దు. అయం నిజ పరోవేతి గణనాలకు చేతస అంటే ఈయన నావాడు ఈయన బయటవాడు అని వేరు చేయకూడదు ఒకళ్ళనొకళ్ళని. అలా చేయొద్దని మన సిద్ధాంతం. అందుకని బీబీ నాంచారమ్మ మనకి దేవత అయింది. ఆవిడ ముస్లిమే. మేల్కోటలో ఆవిడకి ఆలయం ఉంది. మనం శ్రీమన్నారాయణుడి యొక్క భార్యగా ఆమెను సేవిస్తున్నాం. అంతేకాదు, మీకు మేల్కోటలో శ్రీమన్నారాయణుని యొక్క విగ్రహానికి కొన్ని రోజులు ముస్లిం పద్ధతిలో అర్చిస్తారు, ముస్లిం పద్ధతిలో పంచగడతారు, ముస్లిం పద్ధతిలో ఆయనకి రొట్టెలు ఆహారంగా ఇస్తారు, ముస్లిం పద్ధతిలో సురమ పెడతారు. ఇవన్నీ చేస్తున్నారు. ఎందుకంటే అలాగే శ్రీ వెంకటేశ్వరుడు మా అల్లుడు అని కడపలో కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో వెంకటేశ్వర స్వామి గుడికి ముస్లిమ్స్ వస్తారండి. ముస్లింలు హిందువులు రొట్టెలు పంచుకుంటారు నెల్లూరులో. ఇవన్నీ కలిసి ఉండేటువంటి సంప్రదాయాలు మనకు చాలా ఉన్నాయి. అసలు హిందూ దేవతలను అర్చించేటువంటి ముస్లిమ్స్ చాలామంది ఉన్నారండి. ఇప్పుడు కాదు, మధ్యయుగాల నుంచి కూడా. మనకి సలభే కానీ పూరి జగన్నాథునికి అత్యంత ప్రధానమైన ముస్లిం భక్తుడు ఉన్నాడు. అక్కడ రథాన్ని ఆపుతారు ఆయన సమాధి దగ్గర ఇప్పుడు కూడా. ఎందుకంటే ఆయన ఆగవయ్యా వెళ్ళిపోతున్నావు, నేను పని మీద ఉన్నానని చెప్పాడట. రథం కదలలేదట అప్పుడు జగన్నాథుడిది. అందుచేత అది ఎప్పుడో జరిగిపోయింది 300-400 ఏళ్ళ క్రితం. ఇవాళకి కూడా ఆయన సమాధి మందిరం దగ్గర ఒక నిమిషం ఆపి తీస్తారు. ట్రెడిషన్ అనమాట. అంటే ఆ విధంగా చేయాలి అని. అదేవిధంగా మనకి రస్ ఖాన్ కానీ అంబర్ ఖాన్ కానీ వీళ్ళంతా గీత మీద వ్యాఖ్యానాలు చేసినారు, పాటలు కట్టిన వాళ్ళు, భక్తులైపోయినటువంటి వాళ్ళు, భక్తులై ఉండి. అలాగే హిందువుల్లో కూడా తుకారాం అల్లాహ్ మీద గీతాలు రాశాడండి. అల్లాహ్ అనేది పేరు మాత్రమే. ఇప్పుడు దేవుడు ముస్లిం కాదు, హిందువు కాదు, క్రిస్టియన్ కాదండి. మనమంతా కూడా ఇవన్నీ నిచ్చెనలు లాంటివి, ఇవన్నీ మెట్లు లాంటివి. ఈ టాప్ ఫ్లోర్కి వెళ్ళాలి, టాప్ ఫ్లోర్లో దైవం. ఇప్పుడు ఈ మెట్ల నుంచి వెళ్ళినా, ఆ మెట్ల నుంచి వెళ్ళినా, ఈ మెట్ల నుంచి దైవాన్ని చేరుకుంటాం మనం. ఇది ఇస్లాము, ఇది క్రిస్టియానిటీ, ఇది హిందూ మతం. ఇది వాళ్ళకి బాగా అర్థమైంది. కానీ పైన ఉన్నటువంటి దైవం ఎవరైతే ఉన్నాడో ఆయన హిందూ కాదు, ముస్లిం కాదు, క్రిస్టియన్ కాదు. ఇప్పుడు అంటే బ్రిటిష్ కాలంలో ఇతన్ని ముస్లిం ఫకీర్ అని బ్రిటిష్ వాళ్ళు మెన్షన్ చేశారా? ఇప్పుడు ఈయన అంటే ఒక హిందూ మతంలోనే ఇలాంటి తేడాలు కనిపించాయా? మీకు స్పష్టమైనటువంటి నిర్ధారణ విషయాలు మీకు చెప్తాను వినండి. అవును, దేవుడు ఏమిటంటే అట్లా కాదు, ఆయన పుట్టుక గురించి ఎవరికి తెలియదు. ఇప్పటికి నిర్ధారణ ముస్లిం ఫకీర్ అని పిలిచేవాళ్ళు. చెప్తాను వినండి. ఆయన ముస్లిం ఫకీర్గా ఉన్నాడు, కనిపిస్తాడు మనకి. ముస్లిం అంగరకాల, నేను ఎప్పుడు మీతో కాదనలే, ముస్లిం ఫకీర్గా ఆహార్యంలో కనిపించాడు. అల్లా మాలిక్ అన్నాడు. కానీ అల్లా మాలిక్ అని ఊరుకోలేదు. శ్రీహరి గురించి మాట్లాడాడు, రాముడి గురించి మాట్లాడాడు, కృష్ణుడి గురించి మాట్లాడాడు. ఆ పనులు కూడా చేశాడు, ఆ పండుగలు కూడా చేశాడు. విష్ణు సహస్రనామం చదువుకోమని చెప్పాడు, గీతకి వ్యాఖ్యానం చేశాడు, ఖురాన్కి భాష చెప్పాడు, అన్ని పనులు చేశాడు. అలాగే ఆయన ఎలా ముస్లిం కట్టుకున్నాడో చెవులకి కుట్టించుకున్నాడు. ఓకే, నాకు క్వశ్చన్, ఒక్క నిమిషం. ఆయన భగవంతుడు కదా. ఇప్పుడు హిందూ మతంలో ఇప్పుడు కొంచెం అగ్రకులాలు అని, అన్య తక్కువ కులాలు, ఎక్కువ కులాలు, ఈ తేడా కనిపించింది. ఆయన అక్కడ సరిదిద్దాడు. ఇంకా మిగతా మతాలలో ఆయనకి ఎక్కడ ఏమీ కనిపించలేదా? కనీసం ఆయన్ని భగవంతుడిగా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. అండ్ వాళ్ళు కొలవరు. అండ్ అక్కడ ఏమి తప్పులు కనిపించలేదు ఒకవేళ భగవంతుడు అయినప్పుడు. ఆయన నేను భగవంతుడిని, నన్ను కొలవండి ఎవరికి చెప్పలేదు, మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే, ఎవరైనా ఆమోదించకపోతే దానికి ఆయన ఎలా బాధ్యుడు అవుతాడండి? ఇప్పుడు యేసుక్రీస్తుని సెలవేస్తే దానికి సెలవేసిన వాళ్ళు బాధ్యులు అవుతారు, యేసుక్రీస్తు బాధ్యుడు కాదు. అలాగే ఓ దేవుడిని ఎవరైనా తిరస్కరిస్తే ఆ దేవుడు బాధ్యుడు కాదు. నేను అనేది ఏంటంటే, ముస్లిమ్స్ చెప్తానండి, ముస్లిమ్స్ ఆయన ఉన్న కాలంలో ముస్లిమ్స్ని ఆయన సరిదిద్దడం, చక్కదిద్దడం, ఈ ద్వేషం తగ్గించుకోమండం, మతాంతరీకరణ చేయబోయిన వాడిని కొట్టినంత పని చేశాడు. ఒకసారి చెంపపగలు కొట్టి, నేను మతాన్ని మార్చాను ఎవడికో చెప్తే, నీ అబ్బాయిని మార్చుకోరాదు, మతం ఎట్లా మారుస్తావు అని తిట్టిన సందర్భాలు ఉన్నాయి. అలాగే అహంకారంతో ఉన్నటువంటి హజీలకి, ముల్లాలకి, హజీ అంటే మక్కా వెళ్ళొచ్చిన వాళ్ళు, వాళ్ళకి బుద్ధి చెప్పిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళని కూర్చోబెట్టి తత్వాన్ని బోధించిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు చెప్పాడండి. ఆయన చక్కగా ముస్లిం ఫాలోవర్స్ ఉన్నారండి, లేకుండా ఏం లేదు. నేను ఇప్పుడు కూడా మీకు నేను చూపిస్తాను. లేదండి, మచిలీపట్నంలో అబ్దుల్ రహీం బాబా గారు ఉన్నారు. వారు ముస్లిమే, ఆయనకి 80 ఏళ్ళ వయసు. నేను వారి ఆలయానికి వెళ్ళొచ్చాను. హిందువులు ముస్లింలు కలిపి శ్రీరామనవమి చేసేటువంటిది వేలేరు గ్రామం, ఏలూరు. అట్లా కాదండి, వేలేరు గ్రామంలో సాయిబాబా గారి సమక్షంలో శ్రీరామనవమి చేసినప్పుడు అక్కడ హిందువులు ముస్లింలు ఒకళ్ళిద్దరు కాదు, ఆ గ్రామంలోని ముస్లిమ్స్ అంతా పాల్గొన్నారు. గ్రామంలోని ముస్లిమ్స్ అంతా ఊరేగింపులు తీశారు, కాషాయ జెండా పట్టుకుని, ఆకుపచ్చ జెండా పట్టుకుని. హిందువులు కూడా చేశారు, గంధం ఉత్సవం ఇద్దరు కలిపి చేసుకున్నారు. ఆ తేడాలు ఏం లేవండి. అంటే సాయిబాబా సాంప్రదాయం లేదు. ఆ సాంప్రదాయం మనకు వద్దంటే వేరే విషయం. ఎవరన్నా సాంప్రదాయం నాకు వద్దు, ఆయన దేవుడు కాదు అనుకునే హక్కు. లాస్ట్ టైం కూడా డిస్కస్ చేసాం, అదే డే ఉర్సు ఉత్సవాలు కూడా చేస్తారు. అట్లా ఎందుకు చేయాలి అని, అట్లా ఎందుకు చేయాలి? ఇప్పుడు వీళ్ళు ఒకటి ఫాలో అవుతూ ఉన్నారు, వాళ్ళ దేవుడికి సంబంధించి చేసుకుంటూ ఉన్నారు. శ్రీరామనవమి చేయొద్దు, ఉరుసు చేయండి అని ఆయన చెప్తే అదే రోజు. ఇప్పుడు ఒకటే రోజు మీరు తీసుకోండి, ఓల్డ్ సిటీలో 2 ఫెస్టివల్స్ వస్తే ఎట్లాంటి పరిస్థితి వస్తుంది? 2 ఫెస్టివల్స్ని ప్రేమాస్పదంగా మార్చగలిగితే గొడవలేదు, ఆయన చేయగలిగాడు.
ఇప్పుడు వాళ్ళని వీళ్ళ ఫెస్టివల్కి వాళ్ళకి ఆదరణ చేసే విధంగా సహకరించే విధంగా వీళ్ళని వాళ్ళ ఫెస్టివల్కి ఆదరణ సహకారం చేసే విధంగా తీర్చిదిద్దితే మనుషులంతా కలిసి అన్నీ చేసుకుంటారండి. అట్లా కలిసి ఉంటే ఇంకా అంతకు మించి ఇంకేం కావాలి మనకి? అలా చేయగలిగాడు ఆయన. అంటే మీరు ఎగ్జాక్ట్లీ అలా ఏం కావాలనే ఉద్దేశంతో నేను సాయిబాబా తత్వాన్ని నేను సాయిబాబా భక్తుని కాదు, ఆ విధంగా చేయగలిగాడు. భారతదేశానికి ఇది గొప్ప పరిష్కారం. కులం లేకుండా చేయగలిగాడు, మతం లేకుండా చేయగలిగాడు, కింద పైన తేడా లేకుండా చేయగలిగాడు. అందరికీ కూర్చోబెట్టి చెప్పాడు, వాద వివాదాలు వద్దని చెప్పాడు. ఇవన్నీ కనిపిస్తాయి. అన్ని ప్రాణుల్లో బ్రహ్మ ఉందని చెప్పాడు. 1-2 చాప్టర్స్ అయితే కంప్లీట్గా అద్వైతం అని చెప్పాడు. అద్భుతం. అందుచేత ఆయన చెప్పేదంటే తగదలేదు. ఆ రోజు నుంచి ఇవాళ దాకా ఉన్నారు. కానీ ఇవాళ ముస్లిమ్స్ తగ్గారు. దీనికి 2 కారణాలు ఉన్నాయి. నెంబర్ 1 కారణం ఏంటంటే ఈ దేవాలయం హిందూయిజ్ అయినాయండి. అది ఆయన చేయలేదు. అది మీకు ఆయన సమాధిని షిరిడీలో పెట్టి ఆయన దేహాన్ని పెట్టి సమాధి చేసిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత విగ్రహం పెట్టారు. తర్వాత దానికి గంట వాయించి పూజలు చేస్తున్నారు. పూజలు చేసిన దగ్గర విగ్రహారాధన చేసిన ముస్లిం ఉండలేడు. అందుకని దగ్గర ఇప్పుడు ఆలయానికి వచ్చి దండం పెట్టడానికి వాళ్ళకి కొన్ని సమస్యలు ఉన్నాయండి. ఎందుకంటే విగ్రహారాధన షిర్క్ వాళ్ళ దృష్టిలో మహాపాపం, నరకానికి పోతాను భయపడతారు వాళ్ళు. ఇక్కడ హిందూస్ కూడా సమాధిని పూజించారు. మనం కూడా సమాధిని పూజించాం. ఏం లేదండి, మన దగ్గర చాలా సమాధులు ఉన్నాయండి. సమాధులు ఉంటాయి లేదండి, శుభ్రంగా మహానుభావులు అందరికీ. కాశీనారాయణ సమాధి మందిరం జ్యోతిక్షేత్రం అంటాము. అలాగే రమణ మహర్షికి సమాధి మందిరం ఉంది. ఆడికి వెళ్ళి దండం పెట్టుకుంటాం. రమణ మహర్షి ఆయన భగవంతుడు కాదు. ఆయన భగవంతుడు కావడం కాకపోవడం హిందూ మతం ఒక్క దాంట్లోనే గీత చాలా చిన్నది. భగవాన్ రమణ మహర్షి అని అంటారు. భగవాన్ రమణ మహర్షి అని అంటారు. ఆ మాట అంటే భగవద్ రామానుజులు అని అంటారు. అంతేకాని అంటే వెంకటేశ్వర స్వామి ఫోటో పక్కకు లేకపోతే అక్కడ పెట్టరు. అట్లా పక్కకు ఈక్వల్ గా మనం పూజించలేం. అట్లా పూజించారు మన దగ్గర. హిందూ ధర్మంలో పూజించారు అట్లా. ఇప్పుడు షిరిడి సాయిబాబా దగ్గర లాస్ట్ టైం కూడా ఇదే కింద లింగం, కాళ్ళ దగ్గర విగ్రహాలు. ఆయన ముస్లిం అనే భావంతో ఇంత సమస్య వస్తుంది. కానీ నేను షిరిడి సాయి నేను చెప్తానండి, సత్యసాయిబాబా గారి కాళ్ళ దగ్గర ఈ కాళ్ళ దగ్గర ఆయన రథం మీద తిరిగేవాడు. ఆ రథం కాళ్ళ దగ్గర మొత్తం శివుడి వాళ్ళందరూ విగ్రహాలు పెట్టేవాడు. నేను ఫోటోలు వేసాను, ఎలా వేస్తారండి. ఇప్పుడు కాదు, 5 ఏళ్ల క్రితం నేను కేసులు ఫేస్ చేశాను. లక్షల మంది హిందువులు వెళ్ళారు, ఎవరు కూడా దాన్ని అబ్జెక్ట్ చేయలేదు. ఆయన ఇంకా షిరిడి సాయిబాబా తన కాళ్ళ దగ్గర పెట్టించుకోలేదు. ఆయన భక్తులు చేస్తున్న పని చెప్తాను. మీరు కాళ్ళ దగ్గర పెట్టారు లేదో వేరే విషయం, కానీ ఇది సత్యసాయిబాబా ప్రమేయంతో జరిగింది. అలాగే చాలామంది ఇప్పుడు నిత్యానంద వేషాలు కట్టి షిరిడి సాయి వేషాన్ని, రాధ వేషాన్ని, అమ్మవారి వేషాన్ని, జిల్లెండి 3 అమ్మగారు కిరీటం పెట్టుకుని అమ్మవారిలాగా దర్శనమిచ్చి సోలం అది పట్టుకుని కనిపించేది. దండం పెట్టుకుని అమ్మవారు అనేవారు. అట్లా చేస్తామని ఎవరు అనలేదు. అంచేత ఈ పక్కన విగ్రహాలు పెట్టడం వాళ్ళు ఆ విగ్రహాలు తెచ్చి పెట్టుకుంటారని తీసేస్తారు. ఇప్పుడు దాన్ని అవమానించడానికి కాదు, ఎవరు ఏ భక్తుడు కూడా షిరిడి సాయిబాబా భక్తులు హిందూ దేవతలను అవమానిస్తే శుద్ధ తప్పండి మాట. అసలు వాళ్ళకి ఆలోచన లేదు. నేను ఆ భక్తులతో వాళ్ళ సంఘాలతో ఇంటరాక్షన్లో ఉన్న మనిషిని, వాళ్ళు చక్కటి సనాతన ధర్మం వాళ్ళు చెయ్యని పనులంటే ద్వేషించట్లేదు అవతలాడు. ద్వేషించడం, అవమానించడం, దూషించడం అనేది వాళ్ళకి రాదు. అందుకని వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. నేనంటారు ఒకటే ప్రమాణం అండి, ఇన్ని కాదు, నేను మొత్తం వాదన మానేస్తాను. మొత్తంగా ఇవాళ దాకా సాయిబాబా చనిపోయి కూడా చాలా కాలం అయిపోయింది, 100 ఏళ్ళు దాటిపోయింది. ఆయన పరమపదించి 15 ఎప్పుడు, అంతకుముందు ఆయన జీవించింది 150 ఏళ్ళ నుంచి నడుస్తుంది ఇది. ఆయన జీవించిన కాలంలో, ఆయన మరణించిన తర్వాత ఆయన ఒక్క మనిషిని కన్వర్ట్ చేసినట్టుగా ఆయన జీవిత కాలంలో ఇన్ని పుస్తకాలు ఉన్నాయి కదా, ఎక్కడైనా ఒక ఉదాహరణ చూపిస్తే ఇంకేం మాట్లాడడానికి ఏం లేదండి. ఖచ్చితంగా సాయిబాబాని పక్కన పెట్టమని చెప్తాం. పోనీ ఆయన ఆలయాలు ఇప్పుడు ఇవాళ ఇన్ని ఆలయాలు ఎవరికి లేవు, అన్ని ఆలయాలు ఉన్నాయి. ఎందుకంటే వాటిలో రిస్ట్రిక్షన్స్ తక్కువ ఉంటాయి. మనం దేవుడి దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకుని ఆ తృప్తి పొందొచ్చు. భక్తులు ఉంటారు, ఏడుస్తారు, మాట్లాడతారు. ముస్లిమ్స్ ఉంటారు. అక్బర్ బాద్షా గారిని ఇప్పుడు మాకు నెక్స్ట్ మంత్ మా ఆశ్రమంలో ప్రసంగం జరుగుతుంది. లాస్ట్ మంత్ ముస్లిం వచ్చారు. ముస్లింలు హిందువులు కలిపే ప్రసంగాలు చేస్తున్నారు. షిరిడి సాయికి సంబంధించి సాయి సత్యధర్మ వైభవం అని మా ఆశ్రమంలో ప్రసంగాలు జరుగుతున్నాయి. సాయిబాబా టైంలో బ్రిటిష్ కాలం కదా, కాదు బ్రిటిష్ కాలం కదా, బ్రిటిష్ వాళ్ళు రూల్ చేస్తూ ఉన్నారు. అప్పటికి అన్నింటికన్నా పెద్ద సమస్య అంటే విదేశీయులు మనల్ని పాలించడం. సో అది పెద్ద సమస్యగా అనిపించలేదా బ్రిటిష్ వాళ్ళపైన ఫైట్ చేయాలని? ఎందుకు సాయిబాబా చెప్పలేదు అని హిందూ ఐక్యతావాదులు ప్రశ్నిస్తూ సమస్యలు ఉన్నాయండి. ఆయన బ్రిటిష్ వాళ్ళ మీద ఫైట్ చేశాడు, ఆ విషయాన్ని బయటకు చెప్పట్లేదు అనేటువంటిది ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. నేను పుస్తకం రాశాను దాని మీద. ఏమనంటే 1857 యుద్ధంలో ఆయన ఉన్నాడు అని. అంటే మనకి రామకృష్ణ పరమహంస కానీ, వివేకానందుడు కానీ, రమణ మహర్షి కానీ, నారాయణ గురు కానీ, ఇలా పెద్ద జాబితా చెప్తాను నేను. వీళ్ళు ఎవరు బ్రిటిష్ వాళ్ళ వ్యతిరేక పోరాటం చేయలేదండి. వాళ్ళందరూ మనం బయటపడేద్దామా అంటే వాళ్ళు ఎందుకు చేయలేదో నాకు కారణం తెలుసు. నేను చెప్తాను, ఇంతమంది పేర్లు చెప్పాను. రామకృష్ణ పరమహంస, నారాయణ గురు, రమణ మహర్షి. భగవంతులు కాదు, అట్లా కాదండి, వాళ్ళు గురువులు. మీరంటే సరిపోదు. భగవాన్ రమణ మహర్షి సంబోధిస్తారు, వారి విగ్రహాన్ని పెట్టుకుంటారు, పూజ చేస్తారు, ఏం ప్రాబ్లం లేదు. అష్టోత్తరం ఎవరు పోల్చరు భగవంతులతో, శ్రీకృష్ణుడితో, రాముడితో ఎవరు పోల్చరు. ఏమండి
శ్రీకృష్ణుడితో రాముడితో అంటే ఇప్పుడు వాళ్ళ మీరు- తర్వాత మీరు- నెక్స్ట్ అంటే మీరు- అవతారము అని వాళ్ళు పోల్చారు. రమణ మహర్షి వారి యొక్క ఆలయాలు లేదా వారి యొక్క అన్ని చోట్ల లేవు కాబట్టి ఆ స్థాయిలో విస్తారంగా మనం అనుకోవట్లేదు. మీరు రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్తే స్పష్టంగా అదే ధోరణి కనిపిస్తుంది. చాలా మంది దగ్గర ఖచ్చితంగా వారి దేవుడు అని అనుకుంటారు. హిందూ మతంలో అదే పద్ధతి, ఏమీ లేదు దాంట్లో తేడా. నేనేమంటానంటే వీళ్ళెవరు కూడా, మేము బ్రిటిష్ వాళ్ళ వ్యతిరేక పోరాటం నుంచి మొదలుపెట్టాం. ముందర ఆ పాయింట్ క్లియర్ చేయండి నాకు. వీళ్ళెవరూ పోరాటం చేయలేదు బ్రిటిష్ వాళ్ళ వ్యతిరేకంగా. స్వామి వివేకానందుడు పోరాటం చేయలేదు. అందుకని ఆయన తగ్గిద్దామంటున్నాను నేను. వాళ్ళు ఎందుకు చేయలేదంటే ఆ కాలంలో 1857లో పెద్ద యుద్ధం జరిగిందండి. ఆ యుద్ధంలో బ్రిటిష్ వాళ్ళు ఎంత తీవ్రంగా క్రూరంగా దాన్ని అణిచివేశారంటే ఓ దశలో వాళ్ళు ఓడిపోయారు. తర్వాత వాళ్ళు అప్పర్ హ్యాండ్లోకి వచ్చిన తర్వాత అణిచివేసి ఉత్తర భారతదేశంలో అయితే ప్రతి ఒక్క పట్టణంలో ప్రతి ఒక్క గ్రామాల్లో కూడా ఫిరంగులకు పెట్టి 100 మందిని పేల్చేశారు. రక్త నదులు ప్రవహించాయి. మొత్తం భయానకమైన పరిస్థితి. 1857 తర్వాత గాంధీ గారు 1920లో పెద్ద ఎత్తున సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభించేదాకా సుమారుగా ఒక 40-60 సంవత్సరాల పాటు మన దేశంలో మేజర్ ఉద్యమాలు లేవు, చిన్న చిన్న ఇన్సిడెంట్స్ తప్ప. ప్రజలు బ్రిటిష్ వాళ్ళ మీద పోరాటం కరెక్ట్ కాదేమో అనుకుంటారు, అవసరం లేదేమో, వాళ్ళు మనం ఇప్పటికీ జయించలేమో అనుకుంటారు. ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రజలకి ఆత్మస్థైర్యాన్ని కల్పించి మనకు గొప్ప నాగరికత ఉంది, గొప్ప పరిస్థితి ఉంది, మనకు గొప్ప తత్వం ఉన్నది, మనం పోరాడాలి అనే ధైర్యాన్ని నూరిపోయడం అనేది ఒక దశ. ఆ పనిని ఈ మహానుభావులు అంతా చేస్తారు. వివేకానందుడు అదే పని చేశాడు, షిరిడి సాయి అదే పని చేశాడు, వీళ్ళంతా చేస్తారు. వీళ్ళు బ్రిటిష్ వాళ్ళ తొత్తులేం కాదు. కానీ బ్రిటిష్ వాళ్ళ తొత్తులుగా ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ ఇవాళ బయటకు వెళ్ళి మేము దేశభక్తులు అని చెప్పుకుంటారు. ఏ రోజు ఏ పోరాటం చేయని వాళ్ళు. 1925లో ఆర్ఎస్ఎస్ని స్థాపించిన పోరాటం చేయలేదు బ్రిటిష్ వాళ్ళ వ్యతిరేకంగా. దాన్ని ఏం కంప్లైంట్ లేదు, దేశభక్తి సంస్థగా చలమణి అవుతుంది బయట. కానీ అప్పుడు నడుస్తుంది ఉధృతంగా పోరాటానికి ద్రోహాలు కూడా చేశారు. కానీ వాళ్ళ మీద ఎవరు ప్రశ్న చేయట్లేదు. షిరిడి సాయిబాబా మీద ప్రశ్నించడానికి అర్థమే ఉందండి. అలాంటి తత్వవేత్తలు, అలాంటి మహానుభావులు, ప్రముఖులు అనేక మంది ఉన్నారు. మీరు ఎందుకు ఆర్ఎస్ఎస్ ని అంత ద్వేషిస్తారు? నాకు అసలు నేను ఆర్ఎస్ఎస్ నేను ద్వేషించండి. ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ ఏమి సిద్ధాంతాన్ని చేయలేదు. ద్వేషిస్తాను. ఎందుకు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని ద్వేషిస్తాను. ఆర్ఎస్ఎస్ ద్వేషించను నేను. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ఏదైతే ఉన్నదో హిందూ రాష్ట్రం అనేది వాళ్ళు స్పష్టంగా రాసుకున్నారు. నేను పుస్తకం తీసి మీకు చదివినిపిస్తే కావాలంటే, వాళ్ళు గురు గోర్వల్కర్ గారు వీఆర్ అవర్ నేషనల్ హుడ్ అనే పుస్తకంలో మైనారిటీని గ్యాస్ ఛాంబర్స్ పంపించాలి, హిట్లర్ ఎగ్జాంపుల్ గొప్ప ఎగ్జాంపుల్. ఎంతో మంది మైనారిటీలు ఆర్ఎస్ఎస్ లో ఉన్నారు, మీకు తెలుసా? మరి నేను లేరా మైనారిటీలు? ఒకవేళ అలా రాస్తే మైనారిటీలు ఎందుకుంటారు అందులో? మైనారిటీలు అంటే ఆర్ఎస్ఎస్ ఫాలో అయ్యే వాళ్ళు ఎంతమంది లేరు ఆర్ఎస్ఎస్ లో? రాశారు లేదు, దట్ ఈస్ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు నేను అనేది అంటే ఒక ఫెనటిక్ ఆర్గనైజేషన్లో కొంతమంది ఉన్నంత మాత్రాన ఇట్ డజంట్ కౌంట్. దాని సిద్ధాంతం ఇది అని చెప్తున్నాను. వాళ్ళు హిందూ మతంలో హిందువులకి ప్రధానమైనటువంటి, ఈ దేశంలో వాళ్ళకి ప్రధానమైనటువంటి పౌర హక్కులు ఉండాలి, మిగతా మూడో తరగతి 2వ తరగతి పౌరులు తప్పితే పూర్తి స్థాయి పౌర హక్కులు ఉండకూడదని గోల్వల్కర్ రాశాడు స్వయంగా. తర్వాత బంచ్ ఆఫ్ థాట్స్ అని ఆయన ప్రసంగాలు ఉన్నాయి, పాంచజన్యం తెలుగులో ఉన్నాయి. వీటన్నిటిలో కూడా ఈ అసమానత్వాన్ని, కులాన్ని, మత విద్వేషాన్ని శుభ్రంగా చెప్పాడు. నాకు వాటితో తగాదా ఉంది కాబట్టి నేను వద్దు అంటున్నాను. వాళ్ళు మైనార్టీలు తీసుకెళ్తే మంచిది, అంతకంటే ఏం కాదు. నేను సిద్ధాంతం కూడా మార్చుకోండి అని చెప్తాను. సిద్ధాంతం మార్చుకుని మేము అంగీకరిస్తామని రాజ్యాంగం మొదలుపెట్టినప్పుడు, రాజ్యాంగం 1950లో ఆమోదిస్తుంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళ యొక్క పత్రికలో దాన్ని తిట్టారు. మనకు మనుస్మృతి ఉంది, రాజ్యాంగం ఎందుకు రాశారని చెప్పారు. మనకి ఈ జెండా ఎందుకు 3 రంగుల జెండా, ఇది డ్రిఫ్టింగ్ అవే అని చెప్పారు. ఈ జెండా కాదు, మన కాషాయ జెండానే ఉండాలి, వేరే ఉండడానికి వీల్లేదు. మనువుతోటి అంబేద్కర్ని పోల్చడం, అప్పుడు అభినవ్ మను అనేవారు ఆ కాలంలో అంబేద్కర్ని. మనువు ఎక్కడ, అంబేద్కర్ ఎక్కడ? అంబేద్కర్ లిల్లిపుట్టు, మనువు మహానుభావుడు అని రాశారు. ఆర్గనైజర్ మను రూల్స్ అవర్ హార్ట్స్ అని ఆర్గనైజర్ పత్రికలో సంపాదకలు. నేను అవన్నీ తెచ్చిస్తాను మీకు అని. ఈ సమస్యలు ఉన్నాయి మాకు. ఈ సమస్యలను వాళ్ళు మార్చుకుని, ఈ తప్పు ఇది కాదు మా సిద్ధాంతం, దీన్ని మార్చుకున్నాము, అందరూ కలిసి ఉండాలని చెప్తే అంతకంటే కావాల్సింది ఏముందండి? నాకు ఆర్ఎస్ఎస్తో ఈత కదలేదు. ఫస్ట్ కాషాయ జెండా ఒకటే కదా, అది మన ఫస్ట్ 3 రంగుల జెండా రాకముందు ఆరెంజ్ కలర్ జెండానే ఉండేది కదా. స్వాతంత్ర పోరాటంలో మనం కలిసి పనిచేస్తున్న కాలంలో 3 రంగుల జెండాని మనం ఆమోదించుకుని 25 ఏళ్ళు పైగా యుద్ధం చేసాం. దాంట్లో ఆర్ఎస్ఎస్ లేదు. అంచేత చిన్నప్పుడు ఇప్పుడు ఎవరికో జెండా ఉందంటే ఢిల్లీ పాలకులకు వేరే జెండా ఉంది. 1957లో బహదూర్ షాని మనం గద్దె మీద ఎక్కించాం, ఆయనకేం కాషాయ జెండా లేదు, వేరే జెండా ఉంది. హిందూ ముస్లింలు కలిసి ఎక్కించారు. మనకు కాషాయ జెండా ఉందనేది ఆర్గ్యుమెంట్ చెల్లదు. నేను అనేదంటే ఇది ఆమోదించిన తర్వాత దీన్ని ఆర్ఎస్ఎస్ ఆమోదించాలి. దానికి 2000 దాకా టైం పట్టింది వాళ్ళ ఆఫీసులో జెండా ఎగరడానికి, దాన్ని ఒప్పుకోవడానికి. ఇప్పటికి కూడా వాళ్ళ రచన వాళ్ళు ఉపసంహరించుకోలేదు. మార్కెట్లో వాళ్ళ స్టాల్స్లోనే అవైలబుల్గా ఉంటాయి. నేను తెచ్చిస్తాను, వాళ్ళు కాషాయ జెండాను ఎందుకు వ్యతిరేకించారు, ఇది సమస్య ఉంది. అందుకని తప్పితే నాకు ఆర్ఎస్ఎస్ తగదలేదు. మనం డ్రిఫ్ట్ అవ్వకుండా సాయిబాబా సబ్జెక్ట్కి వద్దాం. సాయిబాబా చెప్పినటువంటి తత్వం భారతదేశానికి అవసరం కాబట్టి, ఆయన చేసినటువంటి బోధనలు ఈరోజు కూడా సమాజానికి వ్యాలిడ్ కాబట్టి నేను ఆయన తత్వాన్ని బలపరుస్తున్నానండి. ఆయన చెప్పినటువంటి తత్వం, బోధనలు ఏవైతే ఉన్నాయో ఇవి సనాతన ధర్మం మూల సూత్రాలకి అనుకూలంగా ఉన్నాయి, కంప్లీట్గా బలపరిచేవిగా ఉన్నాయి. మనం ద్వేషం లేకపోవడం, ప్రేమగా ఉండడం, సమానత్వం సూక్తం ఉంది, మనకు సమానత్వంగా ఉండడం చెప్పాడు ఆయన, బాగానే ఉంది. ఆయన హిందువులు చాలామంది ఆయన దేవుడని పూజిస్తున్నారు, ఆయన చాలా ఆలయాలు ఉన్నాయి.
ఇప్పుడు వాళ్ళందరినీ మీరు హిందువులు కాదు, ఇది హిందూ మతం కాదు అని వాళ్ళని గంటేస్తే హిందూ మతం బలపడుతుందా బలహీనపడుతుందా? గతంలో ఒక సంఘటన జరిగిందండి, ఒకటి చెప్తాను మీకు. కహన్ సింగ్ నాభా అని ఆ టైంలో ఎవరు సిక్కులు అవమానించే మాటలు అన్నారు 19వ శతాబ్దం చిట్ట చివరిలో. ఏమనంటే వాళ్ళ నాన్నకి తిట్టారు, ఇదేమిటిది వేదాలు ఉన్నాయి, ఇదే సేమ్ ఆర్గ్యుమెంట్. ఏ రకంగా అయితే ఈయన తిట్టారు అదే ఆర్గ్యుమెంట్ చెప్పారు. అప్పటిదాకా మేము హిందువులు అనుకుంటున్న సిక్కులు విడిపోయి హమ్ హిందూ నహి అని వాళ్ళు వేరే మతం అయిపోయారు. ఇప్పుడు ఇక్కడ వీళ్ళని తరిమేద్దాము, అయ్యవైకుందారులను తరిమేద్దాము, అనేక సాంప్రదాయం తరిమేద్దాము, అచల సాంప్రదాయం తరిమేద్దాము, మనకి ఎవడు మిగలండి. అంటే హిందూ మతంలో మిగుల్చుకోవాలంటే ఈ ట్రెడిషన్స్ని అంగీకరించాలి, వీటితో వచ్చిన నష్టమేం లేదు. ఇవి మన వేదాల్ని, మన పురాణాలని, మన యొక్క ఉపనిషత్తుల్ని, వాటిలో ఉండే బలమైన తాత్వికను ఆమోదిస్తున్నాయి. అందుకని దీని సనాతన ధర్మం యొక్క సారాంశమే కదా, మనకు అభ్యంతరం ఏముంది అంటున్నాను. అంటే వృత్తుల పరంగా మనకి విడదీశారు, అట్లా కులాలు వచ్చాయి. కానీ ఈ బ్రిటిష్ పాలనలో ఇది ఇంకా ప్రతి దేశంలో కూడా వృత్తులు ఉన్నాయండి. వడ్రంగి వృత్తి కానీ లేకపోతే చేతి వృత్తులు కానీ అన్ని చోట్ల ఉన్నాయి. కానీ ఫలానా వృత్తి మాత్రం ఇంకో వృత్తి చేయకూడదని లేదు. ఆయన రేపొద్దున ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, కానీ భారతదేశంలో మాత్రం ఫలానా వృత్తి చేసిన వాడిని వాడు అదే వృత్తి చేయాలని ఒకవేళ వృత్తుల ప్రకారం వచ్చింది నిజమైతే అలా ఉంచడంలో గొప్పతనం ఏముంది అంటాను నేను. ఇప్పుడు చూడండి, ఎవరైనా మంగళ పని చేయొచ్చు, బయట షాప్స్ పెట్టుకుంటున్నారు, ఎవరైనా చేయొచ్చు. అక్కడ దాకా వచ్చాం కదా, ఇదే బాగుంది కదా అంటున్నాను నేను. ఆ రకంగా విడదీయడం బాలే కదా, ఆ విడదీయడం కాకుండా అసమానత కూడా బాలేవు కదా, దానికి వ్యతిరేకంగా పోరాటం జరగాల్సిందే కదా. అది ఎందుకు వచ్చిందో, దానికి వ్యతిరేకంగా పోరాటం జరగాలి. ఎక్కడైతే అంటే అగ్రవర్ణాలు అణగారిన వర్ణాలు అని విడదీశారు, అక్కడ జరగాలి పోరాటం అనేది. అంతే తప్ప ఇది కరెక్ట్ ఆప్షన్ కాదు, ఇంకా బయటి మతంలో మనకి బెస్ట్ అన్నట్టుగా అంటే ఇందులో నుంచి పారిపోయి ఇంకో మతంలోకి వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. మీరు చెప్పింది 100% నిజం. హిందూ మతం నుంచి వదిలిపెట్టి వెళ్ళాల్సిన అవసరం లేదు. నేనేమని చెప్తా అంటే, మేము హిందూస్ ఫర్ ప్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ అంటే సమానత్వం అని ఎందుకు పెట్టుకున్నామంటే, హిందూ మతం యొక్క ప్రధాన సిద్ధాంతం సమానత్వమే, అసమానత్వం కాదని. ఇది మధ్యలో వచ్చిన పొల్యూషన్ దీన్ని తీసేయాలని మేము అంటున్నాం. ఎవరెవరు తీసేయడానికి కృషి చేస్తారో వాళ్ళందరూ మేము గౌరవిస్తున్నాం. అందుకని మీరు చెప్పింది 100% కరెక్ట్గా ఉందండి. నేను అనేది అంటే సనాతన తత్వాన్ని, సనాతన ధర్మాన్ని బలపరిచే విధంగా సాయిబాబా వారు ఉన్నారు. వారు ఎక్కడైనా ఒకవేళ కన్వర్ట్ చేసినట్టు ఉంటే చూపించండి, ఖచ్చితంగా మనం దాన్ని సాయిబాబాని వ్యతిరేకిద్దామండి. మొత్తంగా వాళ్ళు చేయలేదు. ఇప్పుడు ఈ పొగబెట్టి హిందువుల మనసుల్ని గాయపరిచి బాధపెట్టడం వల్ల నష్టం తప్పితే హిందూ మతానికి లాభం లేదు. సాయిబాబా వారు కనుక ఆ రోజు ఆయన దేవుడుగా ఆ కాలంలో ఎంతమంది కొలిచారంటే, బ్రిటిష్ వాళ్ళు ఒక అధికారిని పెట్టారు, ఆయనకి ఎంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందని. ఆ డబ్బు అంతా మళ్ళీ సాయంత్రానికి ఆయన ఫకీర్ కాబట్టి అన్ని జల్లేసి ఆయన దగ్గర ఏదో 6 రూపాయలు 6 పైసలు 7 పైసలు పెట్టి మసీదులో నిద్రపోయేవాడు. ఆ మసీదు పేరు ద్వారకామయ్య వాళ్ళు. అలా ఉండేవాడు ఆయన ఎప్పుడు తన దగ్గర డబ్బు ఉంచుకోలేదు. కానీ ఆ కాలంలో అపారమైన ఆకర్షణ ఆయన పట్ల ఏర్పడిపోయింది. ఆయన గనక మీరంతా దీన్ని కన్వర్ట్ కంటే కన్వర్ట్ అయ్యేవారు. ఆయన అప్పుడు చెప్పలే కదా, ఆయన కాపాడాడు కదా కన్వర్ట్ కాకుండా. కాపాడినటువంటి మనిషిని ఇవాళ నిందించి పక్కన పారేయాల్సిన అవసరం, నువ్వు కాపాడేవా? ఇప్పుడు ఎవరైతే శాస్త్రాలు ప్రమాణాలు మాట్లాడుతున్నారో వీళ్ళు నష్టం చేశారు, లాభం చేయలేదండి. నేను చెప్తున్నా, బసవన్న కాపాడాడు, సాయిబాబా కాపాడాడు, నారాయణ గురు కాపాడాడు, వీరబ్రహ్మేంద్ర స్వామిని కూడా నువ్వెట్లా తత్వం చెప్తావు, నువ్వెట్లా దేవుడు, నువ్వు కింది కులం వాడివని అవమానించారు. ఇక్కడ దొన్న ఇద్దాస్తున్నాడు, అవమానించారు. చెప్తూ ఉన్నాను, ఎవ్వరూ కూడా సాయిబాబాని వ్యతిరేకించట్లేదు, సాయిబాబాని తిట్టట్లేదు, సాయిబాబాని మన భగవంతుడితో పోల్చొద్దు అని అంటున్నారు తప్ప ఆయన ద్వేషించట్లేదు. అలా ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి హిందూ మతం అర్థం కాలేదని నేను అంటాను. ఎందుకంటే మనకి భగవంతుడు స్టాటిక్గా బయట మతాల్లో ఉన్నట్లు లేడు అంటాను నేను. నేను భగవంతుడు కావడానికి హిందూ మతంలో అవకాశం ఉన్నప్పుడు ఆయన సాయిబాబా భగవంతుడు అయితాము, కానీ ఏ కృష్ణుడు గాము ఏ రాముడు గాము వాళ్ళ తర్వాత వాళ్ళ రూపాలు పురాణాల తర్వాత వచ్చినాయండి. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అని ఉపనిషత్తు చెప్పింది. అంటే బ్రహ్మాన్ని తెలుసుకున్న వారు బ్రహ్మమే అవుతారు అని. వారిని పూజించవచ్చు, ముండకోపనిషత్తులో స్పష్టంగా రాసింది. వారిని పూజించవచ్చు, వారిని కోరికలతోనూ పూజించవచ్చు, కోరికలు లేకుండా కూడా అర్చించవచ్చు. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అనే మాట కాదని చెప్పండి, ఉపనిషత్తులు తప్పని చెప్పండి, మొత్తం 4 మహావాక్యాలు తప్పని చెప్పండి. అప్పుడు సాయిబాబాని మనం గౌరవించక్కర్లేదని. ఈ పురాణాలు మాత్రమే తెలిస్తే అలాగే. పురాణాలు కూడా అవి ఒక రోజులో వచ్చినవి కాదు. ఇప్పుడు బుద్ధుడు ఉన్నాడు, బుద్ధుడు వేరే మతాన్ని సాంప్రదాయం చెందినవాడు. ఆయన దశావతారాలు కలుపుకుని ఆయన మనం పూజించుకుంటాము. కానీ మనం రాసిన కథను బౌద్ధులు అంగీకరించరు. మనం బుద్ధుడి గురించి చాలా గౌరవమైన కథ రాసాం. మీకు తెలుసా, బుద్ధుడు ఆర్యసత్యాలు చెప్పాడు, తపస్సు చేశాడని కాదు మనం పూజిస్తున్నది. వీళ్ళు ఏం చెప్పారంటే, రాక్షసుల్ని వాళ్ళ భార్యల యొక్క పాతివ్రత్యం చెడగొట్టడానికి విష్ణుమూర్తి బుద్ధుడి అవతారం ఎత్తి వచ్చాడని కథ రాశారు. అన్యాయం కదండి. ఇది మన సంప్రదాయంలో ఉన్న కథలు అవే. మనకి కూచిపూడి వారు నర్తించేటువంటి కథలు అవే. దాని మీద వివాదాలు నడిచినాయి. అంతేగాని బుద్ధుడు ఆర్యసత్యాలు ప్రవచించాడు, లేకపోతే ఆయన తపస్సు చేశాడు, ఇది చెప్పట్లేదు. విష్ణువు వాళ్ళ యొక్క పాతివ్రత్యాన్ని హరించడానికి ఇటువంటి అవతారం ఎత్తాడు, మనోహరమైన రూపం
అని, అంటే తప్పుడు పని చేసేవాడిని. అంటే చాలా మంది బుక్స్ మనం పరిగణలోకి తీసుకోలేదు. నేను పరిగణలో తీసుకున్నాను. నేను అన్న దశావతారాల సిద్ధాంతం కూడా ఒక రోజులో వచ్చింది కాదు. ఈ దశావతారాల లిస్టు కూడా మారుతూ ఉంది. నెంబర్ మారింది, లిస్టు మారింది. పరశురాముడు ఒకసారి వస్తాడు, ఒకసారి ఉండడు కొన్ని చోట్ల. మీరు ఆలయాల్లో చెప్తున్నాను, ఆలయాల్లో సంప్రదాయాల్లో ఈ 10 అవతారాల లిస్టు కూడా స్టాటిక్గా లేదు. అంచేత దీన్ని పట్టు కూర్చోవడం కరెక్ట్ కాదు. మనకి దీనికంటే ముందు వేద ఉపనిషత్తు ఉంది. ఉపనిషత్తు బ్రహ్మాన్ని తెలుసుకోవడం, బ్రహ్మజ్ఞులు అవుతున్నారు, బ్రహ్మమే అవుతున్నారు అని చెప్పింది. వాళ్ళు మళ్ళీ ఏమి తక్కువ కాదు. గీత కూడా అదే చెప్పింది. హైవత అర్జిత సర్గో యశాం సామ్య స్థితం మనహ అని చెప్పింది. సమానత్వాన్ని మనసులో పెట్టుకునే వాళ్ళు బ్రహ్మం చేరుకుంటున్నారు. ఎందుకంటే నిర్దోషం ఈ సమం బ్రహ్మ. బ్రహ్మంలో సమానత్వమే ఉంది, దోషం లేదు. తస్మాత్ తే బ్రహ్మణి స్థిత, అందువల్ల వాడు బ్రహ్మం ఎందు నివసిస్తుందని స్వయాన శ్రీకృష్ణుడు చెప్పాడు. మనకి ఎప్పుడు కూడా శివోహం అంటే ఏమిటి చెప్పండి? శివోహం అంటారా? గుడి చుట్టూ నమస్కారం పెట్టి మీరు తిరిగారు, అప్పటిదాకా దేవుడు మధ్యలో ఉన్నాడు అనుకున్నారు. ఆ తర్వాత ఆత్మప్రదక్షిణ నమస్కారం ఎందుకు చేస్తారు? ఆత్మప్రదక్షిణ నమస్కారం చేస్తున్నారంటే మీ లోపల ఉన్నట్టే కదా. మనిషిలో ఈ సమస్తము ఈ బ్రహ్మమే ఉన్నది అని మనం రియలైజ్ కావాలనేది మన తత్వం. మన తత్వాన్ని పక్కన పెట్టి వాళ్ళని మనం ఇమిటేట్ చేస్తాం. వాళ్ళకి దేవుడు ఉంటాడు, మీరు ఎప్పటికీ అల్లా కాలేరండి. ముస్లిం ఎప్పటికీ అల్లా కాలేడు, అలాగే క్రైస్తవుడు ఎప్పటికీ యెహోవా కాలేడు. కానీ హిందూ బ్రహ్మం కాగలుగుతాడు. హిందూ మతానికి ఉన్న విశిష్టత అది. దీన్ని తీసేస్తారని నేను బాధపడుతున్నాను. ఎందుకంటే ఈ తత్వం చాలా గొప్ప తత్వం, ప్రపంచంలో లేనిది కదా, దీన్ని దిగజారుస్తారని నేను బాధపడుతున్నాను. అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి అని అనుకుంటున్నారు మీరు? ఏది? ఇప్పుడు సాయిబాబా భగవంతుడు వాళ్ళు విషయాన్ని అర్థం చేసుకోలేదండి. సనవేదాన్ని వాళ్ళు తెలుసుకోలేకపోయారు అని బృహదారణ్యక ఉపనిషత్తులో మాట. వేద అంటే తెలుసుకోవడం, అతను తెలుసుకోలేకపోయాడని. ఎవరైతే ఈయన ముస్లిం అంటున్నారో, ఎవరైతే ఈయన ద్వేషిస్తున్నారో, ఆయన ముస్లిం అనిగా భావించి, ఎవరైతే హిందూ దేవుడు హిందూ అయి ఉండాలి, ముస్లిం దేవుడు ముస్లిం అయి ఉండాలి అని కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ మెంబర్ అయి ఉంటాడు. కానీ దేవుడు కాంగ్రెస్ పార్టీ, ఇది హిందువుల పార్టీ కాదు అని మాట్లాడుతున్నారో వాళ్ళు విషయం తత్వాన్ని అర్థం చేసుకోలేదు. వాళ్ళు తెలుసో తెలియకో హిందూ మతం నష్టం కలగజేస్తున్నారు. అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి అని అంటే షిరిడీలో మనకి సమాధి ఉంటుంది, అక్కడ అందరితో కూడా నమాజ్ చేయిస్తూ లేదండి, ముస్లిం కన్వర్షన్స్ ఉన్నాయి. ఎప్పుడు అలాంటి సింగిల్ ఇన్సిడెంట్ జరిగితే నేను కెమెరా ముందు షిరిడీ సాయి షిరిడీలో కన్వర్షన్స్ జరుగుతున్నాయి అని మీరు కనుక ఒక చిన్న నిరూపణ చేయగలిగితే నేను ఇప్పటిదాకా మాట్లాడేది తప్పని కెమెరా ముందు నమస్కారం పెట్టి వెళ్ళిపోతాను. అది కరెక్ట్ కాదు. ఎందుకు ఎప్పుడు జరగలేదు. షిరిడీ సాయి ఆలయాన్ని మొత్తం నడిపిస్తున్నది హిందువులే నడిపిస్తున్నారు. అర్చించేది బ్రాహ్మణులు అక్కడ ఆయనకు హారతలు ఇస్తారు. అది మామూలు హిందూ దేవాలయాలే ఉంటుంది నాకు తెలిసి. కరెక్ట్ కాదు అది. ఎందుకు చెప్తారు ఈ మాటలన్నీ కూడా? ఇలాంటి అబద్ధాలు ప్రచారం చేసి ప్రజల్లో ఎవరిని బాధపడుతున్నారంటే హిందువులు బాధపడుతున్నారు కదా అంటున్నాను నేను. ఇప్పుడు సిక్కులు మన దగ్గర నుంచి వెళ్ళిపోయినట్టుగా మిగతా వాళ్ళందరినీ గంట ప్రయత్నిస్తే వాళ్ళు అయ్య వైకుందారు అద్దాన్ని పూజిస్తారు. అట్టెట్లా పూజిస్తారు? అయ్య వైకుందాన్ని వాళ్ళ రూపమని అనుకుంటారు. అట్టెట్లా అనుకుంటారంటే వాళ్ళు పోతారు మనకి. అలాగే అచలం పోతుంది, అలేకం పోతుంది, సంప్రదాయాలన్నీ పోతాయి. మనం మిగిలేదు హిందువుల సగం మంది మిగలం. ఎవరి గురించి యుద్ధం అంతా చేస్తున్నారు? దానికంటే హిందూ మతం గొప్ప తత్వాన్ని అన్ని చోట్ల చెప్పండి అని చెప్తున్నాను. అందుకే ఇప్పటిదాకా ఎవరెవరు మహానుభావులు ఉన్నారో వాళ్ళంతా సాయిబాబాని యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు మొదలైనటువంటి ఈ వెర్రి ధోరణులు ఇవన్నీ కూడా ఇవి కరెక్ట్ కాదండి. ఓకే, మీరు హిందూ ఐక్యతావాది అని కూడా అంటారు కదా, మీరేం చేస్తూ ఉంటారు హిందువులను ఐక్యం చేయడానికి? హిందువుల్ని ఐక్యతావాదినే కానీ హిందువులందరినీ హిందువులు కదా అని ఐక్యం చేయడం కాదు. హిందువుల్ని విలువల ప్రాతిపదికగా ఐక్యం చేస్తాం. హిందువులంతా ద్వేషాన్ని ఆమోదించేటువంటి హిందువులు మనం హిందువులు అని అనలేము. ద్వేషాన్ని వ్యతిరేకించే హిందువులు, సమానత్వాన్ని కోరుకునేటువంటి హిందువులు ఉంటే హిందూ తత్వం అనేది పైకి ప్రభవిస్తుంది అని నా ఉద్దేశం. అందువల్ల స్వామి వివేకానందుడు ఇదే మాట చెప్పాడు. వేదాంత మేధస్సు ఇస్లాం శరీరంతో భారతదేశం తీసుకెళ్ళండి చెప్పాడు. వేదాంతం చాలా గొప్పదని చెప్పాడు. అందుచేత ఆ పద్ధతిలో మేము వెళ్తున్నాం కాబట్టి తత్వం చాలా ప్రధానం. తత్వం ప్రాతిపదికగా హిందువుల్ని ఐక్యం చేస్తాం. హిందువుల్ని ఐక్యం చేయడమే కాకుండా సమస్త విశ్వాన్ని కూడా ఐక్యం చేస్తాం. ఎందుకంటే మనకు వసుదైక కుటుంబం కాబట్టి. ఓకే, సో ఇది సనాతన ధర్మం గురించి, హిందూ మతం గురించి చాలా గొప్పగా చెప్పారు. కానీ ఒక విధంగా హిందూ ఆలయాలపై అటాక్స్ జరుగుతూ ఉన్నప్పుడు, ముస్లిమ్స్ అన్యమతస్థులు అటాక్ చేసినప్పుడు అంటే హిందూ ఐక్యతావాదిగా దానిపైన ఇలా చేయొద్దు అని చెప్పాల్సిన మినిమం బాధ్యత అనేది కూడా నేను దాని మీద పుస్తకాలు రాసి మాట్లాడానండి. నేను విషయం చెప్తానండి. ఈ హిందువులు ఆలయాలు కోల్చడం అన్ని కూడా
ఎప్పుడో జరిగిన ఇప్పుడు కాదండి. రీసెంట్ గా ముత్యాలమ్మ టెంపుల్ పైన జరిగినప్పుడు మీరు ఎప్పుడైనా మాట్లాడారా? శుభ్రంగా మాట్లాడాను. ఎందుకు మాట్లాడలేదు? ఏం అదే కాదు మాట్లాడారు, మీరు ఎప్పుడు మాట్లాడారు చెప్పండి. నేను మాట్లాడాను. అంటే మా గ్రూప్లో మేము ప్రకటనలు చేస్తాం, మా వాటిలో మేము ఖండనలు చేస్తాం. అంతకంటే ఏం చేస్తాం? ఇప్పుడు మేము ఖండనలు లేదు, చేస్తాం, ఎందుకు ప్రకటనలు అంతకన్నా చేస్తాం. ఎందుకు చేయరు? ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు కదా, ఇట్లా వాళ్ళది తప్పు, ఆర్ఎస్ఎస్ మీరు వాళ్ళది రమ్మన్నారు తప్పు అని. కాబట్టి అట్లా కాదండి. ఇంత క్లియర్ మేము మీరు రమ్మన్నామని రమ్మన్నారు, నేను మాట్లాడాను. సబ్జెక్ట్ కూడా మీరు మనం చూస్ చేసుకుంటాం కదా. అట్లా కాదండి. నో మేమే రమ్మన్నాము. అయ్యో సోషల్ మీడియాలో నేను రావటం అనేది గత ఏడాదిన్నరగా జరుగుతుంది. ఎవ్వరూ చేయనటువంటి హిందూ మతానికి సంబంధించిన పనులు మేము చాలా చేస్తాం. ఈ టాపిక్ కూడా చూస్ చేసుకొని దీని మీద కూడా మాట్లాడాల్సిన మినిమం కర్టసీ ఉంటది కదా. ఖచ్చితంగా మాట్లాడతాను. ఇది ఒకటే, ఇంకా చాలా విషయాలు చెప్తాను నేను. విద్వేషం ఎక్కడన్నా మాట్లాడతాం. ఆయన 15 నిమిషాల్లో మొత్తం హిందువులందరినీ చంపేస్తాం మాకు అవకాశం ఉంటాయని అక్బరుద్దీన్ ఓవైసీ చెప్పాడు. నేను చాలా ప్రసంగాల్లో, చాలా సభల్లో అతనికి శిక్ష పడలేదంటే సిగ్గుపడాలి ఈ ప్రభుత్వాలు. దానికి వీడియో ఎవిడెన్స్ ఉంది. అతను ఎలా వదిలిపెట్టారు నాకు ఇప్పటికి అర్థం కాలేదు. అలాగే హరిద్వార్లో సాధువులను కూర్చోబెట్టి రక్త నదులు ప్రవహింపజేస్తాం, ఇతర మతస్థులు చంపుతామని చెప్పించారు. అవి కూడా తప్పే. మనం ఈ వీళ్ళు చేస్తున్నారు. ఇవన్నీ తప్పులే. మేము అన్నింటినీ ఖండిస్తున్నాం. గుళ్ళు అంటున్నారా? ఎవరు వెళ్ళినటువంటి గుళ్ళు అని చెప్తాను మీకు. మేము వెళ్ళాం. అక్కడ చిత్తూరు దగ్గర నాగాలమ్మ టెంపుల్కి వెళ్ళాము. అలాగే అక్కడ వారాహిమాత టెంపుల్, అది కూడా తిరుపతి దగ్గరలో ఉంది. ఆ టెంపుల్స్కి మేము ఒక్కళ్ళం ఉన్నాం. ఇప్పుడు మేము ఒక్కళ్ళమే పోరాడాం. అలాగే జ్యోతి క్షేత్రంలో కాశీనాయన ఆయన యొక్క సమాధి మందిరాన్ని కూల్చేసింది ప్రభుత్వం. మేము ఒక్కళ్ళం ఉద్యమం చేసాం. కడప జిల్లా మొత్తం కలెక్టరేట్ని ముట్టడించి స్వామివారి నామం తలుచుకుంటూ అన్నదానం చేసాం. చాలామంది సాధువులతో తీసుకెళ్ళి వెంటనే లోకేష్ గారు కరెక్ట్ చేసుకుని మేము ఇప్పుడే దాన్ని కడుతున్నామని చెప్పి కడుతున్నాడు. అలాగే అన్నమయ్య యొక్క ఇల్లు కూల్చేశారండి తిరుపతిలో. మేము 11.5 లక్షల సంతకాలు చేయించాం. ఎంత భారీ ఆ విజ్ఞాపనతో రథాన్ని తయారు చేయించి ప్రతి ఊర్లో తిప్పాం. కొన్ని వందల ఆలయాల్లో అర్చనలు చేయించాం. ఓ రథయాత్ర చేయించాం స్వామీజీతో. దాన్ని తిరుపతి దేవస్థానానికి అందించాం. ఈ వాళ్ళు ఆ మాట వినేలోపు వాళ్ళ ప్రభుత్వం దిగిపోయింది జగన్ది. ఇప్పుడు రెండో ప్రభుత్వం వచ్చింది. మళ్ళీ రెండో దశ పోరాటం ప్రారంభిస్తున్నాం. అన్నమయ్య ఇల్లు కూల్చింది, ఆయన విగ్రహాలు, ఆయన పూజించిన స్వయంగా తన చేతులతో అర్చించినటువంటి విగ్రహాలని తీసుకెళ్లి బయటపడేశారండి చెత్తకుప్పలో. ఆ విగ్రహాలు అక్కడ పునఃప్రతిష్ఠించాలి, ఆయన ఇల్లుని మళ్ళీ కట్టాలని ఉద్యమం చేస్తున్న ఏకైక సంస్థ మేమే. అంచేత ఎవరు చేయట్లేదు. ఇవన్నీ కూడా హిందువుల సమస్యలే. అంచేత హిందూ సమస్యలని మీరు చెప్తున్నవి మీరు తెలిసినవే కాదు. వీటిలో మీరు చెప్పే సంస్థలు లేవు. వీటన్నిటి మేము ఖండిస్తున్నాం. మీరు చెప్పండి, ముత్యాలమ్మ ఆలయం పట్ల కానీ, మరే ఆలయం పట్ల కానీ, ముస్లిం కానీ మరెవడ కానీ లోపలికి వచ్చి చొరబడి చేసినటువంటి తప్పుడు పనులు ఏవైతే ఉన్నాయో చాలా దారుణమైనవి. ఆ వ్యక్తులను కఠినంగా శిక్షించాలి. అలాంటివి జరగకుండా ముస్లిం మత పెద్దలు చూసుకోవాలి. అవి ఎట్టి పరిస్థితులు ఆమోదించండి. ఎందుకు ఆమోదిస్తాం? అంగీకరించే సమస్య లేదు. ఫైనల్గా అంటే దేశం అంతా అంటే ఆర్థిక పరంగా, డెవలప్మెంట్ పరంగా దూసుకుపోవాలి, టెక్నాలజీలు నేర్చుకొని డెవలప్ అవ్వాలి అని అంటే ఇంత దూసుకుపోతూ ఉంటే దేశాలన్నీ కూడా ఇంకా భగవంతుడికి సంబంధించి మనం ఇలాంటి డిస్కషన్స్, డిబేట్స్ పెట్టడంపై కొన్ని విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. ఎక్కడున్నాము, ఏంటి, దేనిపైన మాట్లాడాలి అని ఏం మాట్లాడుతున్నారు? టెక్నాలజీ పరంగా దూసుకుపోతున్నప్పటికీ ఆ సైంటిస్టులు వాళ్ళంతా కూడా దేవుడి దగ్గరికో తిరుపతి దగ్గరికో ఆ మోడల్ తీసుకొచ్చి అర్చనలు చేసి మరి తీసుకెళ్తున్నారు. నేనేమంటానంటే ఇది మారుతుందండి. ఎవరెవరు సైంటిస్టులు ఉన్నారు, ఎవరెవరు చేస్తున్నారు, వాళ్ళందరూ కూడా ఆధ్యాత్మికంగా ఆలోచించే వాళ్ళే ఉన్నారు తప్పితే దాన్ని వదిలిపెడుతున్న వాళ్ళు అయితే ఎవరు లేరు. నాకు తెలిసి నాస్తికులు ఉండి చేస్తున్న డెవలప్మెంట్ అంటూ పెద్దగా ఏమీ లేదు. నేను అనేది అంటే ఆధ్యాత్మికతలో 2 పార్శ్వాలు ఉన్నాయండి. ఒకటి దేవుడికి దండం పెట్టుకోవడం, నాకు ఏదైనా కోరిక కావాలనుకోవడం. రెండోది మతంలో విలువలు ఉంటాయి, చాలా గొప్ప విలువలు. మొత్తం అంతా కూడా మనం అంతా ఒకటే కుటుంబం, సర్వం కల్విదం బ్రహ్మ అన్నారనుకోండి, ఈశావాస్యం ఇదం సర్వం, సమస్తం ఒకటే తత్వం అని అన్నారనుకోండి, తత్వమసి అన్నారనుకోండి, సోహమస్మి అన్నారనుకోండి, లేకపోతే వాడిని దోషించొద్దు అన్నారనుకోండి. వాళ్ళు క్రీస్తు ఏం చెప్పాడంటే నీ పొరుగువాడిని నీకులా ప్రేమించమని అనుకోండి. దాని టెక్నాలజీతో సంబంధం ఏంటండి? అది ఉంటే మనం పరస్పరం ఆయన క్రిస్టియన్ ప్రేమించమనిలే, పొరుగును హిందువు ఉన్నా ప్రేమించమని అర్థమే కదా, ఏ మతస్థుడు ఏ కులస్థుడు ఉన్నా కదా. అలాగే పొరుగును ఎవడున్నప్పటికీ కూడా అది సర్వం ఈశ్వరమయమే అని మనం చెప్పాం. కానీ ఈశావాస్యం ఇదం సర్వం అని దాంట్లో హిందువులు ఉంటేనే ఈశావాస్యం అని చెప్పలేదు కదా. ఈ సూత్రాలు ఏ మతంలో ఉన్నా ఎక్కడున్నా కూడా అది మానవాళికి ఎప్పుడు ఉపయోగపడతాయి. అంచేత మనుషులు టెక్నాలజీ డెవలప్ అవుతున్నా ఈ సూత్రాలు, నైతికత మనం జనరేషన్స్ చెప్తుంటే వాళ్ళు చాలా గొప్ప బెటర్ హ్యూమన్ బీయింగ్స్గా అవుతారు. ఆధ్యాత్మికత ఎప్పుడు విలువ ఉంటుందని నేను అనుకుంటాను. ఒకసారి అనిపిస్తుంది అంటే ఇప్పుడు మతాల ప్రాతిపదికన విడిపోయి గొడవలు జరుగుతూ ఉన్నాయి. నిజంగా ఈ మతాలు అందరికీ ఒక మంచి మెసేజ్ చెప్పడానికి వచ్చిన వాడే నిజమైన భగవంతుడేమో. ఓన్లీ ఇప్పుడు వీళ్ళకి వచ్చి ఓన్లీ హిందువులకు వచ్చి ఒకలా చెప్పడం, ముస్లిమ్స్ కి, క్రిస్టియన్స్ కి కాకుండా అందరినీ కలిపే విధంగా ఎవరైతే వచ్చి చెప్తారో వాళ్ళే అసలైన భగవంతుడు. మీరు అన్న మాటకి షిరిడి సాయి సరిపోతాడు. షిరిడి అందరినీ కలిపి అందరినీ గొడవలు వివాద
విడకండి, కలిసి నడవండి, ఒకరినొకరు గౌరవించుకోండి అని చెప్పిన మహానుభావుడు ఆయన. మీరు చెప్పింది 100% నిజం. అయితే అందుకే సాయిబాబాని మళ్ళీ హిందువులే పూజిస్తారు కానీ మనం చూసుకుంటే ఏ క్రిస్టియన్స్ ముస్లిమ్స్ క్రిస్టియన్స్ కి విగ్రహారాధన పనికిరాదు కాబట్టి నేను సాయిబాబా యొక్క వాళ్ళ యొక్క అనేక సభల్లో అంతర్జాతీయ జాతీయ సభలు వాళ్ళు పెడుతుంటారు. కొన్ని సభల్లో నన్ను పిలిచినప్పుడు నేను వెళ్ళినప్పుడు ఇదే మాట చెప్పాను, ఏమిటంటే మీరు ముస్లిమ్స్ క్రిస్టియన్స్ వచ్చే విధంగా చిన్న చిన్న మార్పులు చేయండి. విగ్రహారాధన వాళ్ళు చేయలేరు, చేయని వాడు కూడా ఉండే మార్గం చూడండి. నేను భక్తుడిని కాదు, నేను సాయిబాబాని భక్తుడిగా కొలవను. తత్వం చాలా గొప్పది అంటాను. మీరు ఇందాక అంటే తత్వం అలా ఉండాలి కదా అని అనుకుని అలా అంటున్నది, అంతకంటే ఏమీ లేదు. అయితే వాళ్ళకి అడ్డొచ్చినటువంటి విషయాలు ఆ ట్రెడిషన్లు వస్తున్నాయి కాబట్టి ముస్లిమ్స్ కొంచెం పక్కకు జరిగారు, మొత్తం వెళ్ళిపోలేదు. ఉన్నారనడానికి ఇప్పటికి కూడా రుజువులు ఉన్నాయి, చాలా మంది ఉన్నారు. మరి మన పురాణాల్లో ఇతిహాసాల్లో ఇంకా నెక్స్ట్ కలియుగంలో వచ్చేది కల్కి భగవంతుడే అన్నారు కానీ మన సాయిబాబా వస్తారు అన్నట్టుగా ఎక్కడా లేదు కదా. అట్లంటే అంటే పురాణాల ఇతిహాసాల పరిధితో సంబంధం లేకుండా ఇప్పుడు సత్యసాయిబాబా అని భగవానుడు వచ్చాడు, ప్రేమ సాయి వస్తాడని వాళ్ళు నమ్ముతున్న వాళ్ళు ఉన్నారు కదా. అలాగే అనేక మంది దేవులు దేవతల కింద కొలుస్తున్న వాళ్ళు, పూజిస్తున్న వాళ్ళు అనేక మంది ఉన్నారండి. మనకి ఈ పురాణాలు కల్కి ఈ 10 అనేది రిజిడ్ ఫ్రేమ్ కాదంటాను నేను. మీకు ఈ విషయం మీద మనం రోజు చర్చ పెట్టుకుని నేను గ్రంథాలు తీసి చూపిస్తాను మీకు. ఈ 10లో 10 క్యారెక్టర్స్ మారినాయి అంటారు గతంలోనే. అలాగే 10 కాకుండా 14 ఉన్నటువంటివి 20 ఉన్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అంచేత వీటిని పట్టుకుని కూర్చోవద్దు. కలికి వస్తాడేమో మంచిదే, ఏ రూపంలో వస్తాడేమో ఏమో తెలియదు, సాయిబాబా రూపంలో వచ్చాడేమో, లేకపోతే మరొక మహాత్ముడి రూపంలో వస్తాడేమో మనకు తెలియదు. దాని మీద మనం చర్చ, ఆయన గురించి వెయిట్ చేద్దాం. ప్రపంచంలో అన్ని ట్రెడిషన్స్ కూడా క్రీస్తు 2వ రాకడ గురించి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. క్రీస్తు కూడా తను ఏదో లేఖనాలని బలపరచడానికి వచ్చారని యూదులకు చెప్పాడు. యూదులు ఒప్పుకోలేదు ఆ విషయాన్ని. నువ్వు కాదయా అని చెప్పారు. ఆయన ఏం చెప్పేసి నమ్మిన వాళ్ళు పెద్దగా క్రిస్టియానిటీ మతం అయిపోయారు. యూదులు ఇంకా బయట ఉన్నారు. ఆయన క్రీస్తు యూదుగా పుట్టాడు కానీ యూదులు క్రీస్తుని ఫాలో కారు. ఆశ్చర్యం అది. ఇవన్నీ నడుస్తుండేయండి వాద వివాదాలు, మనకు అవన్నీ సంబంధం లేదండి. తత్వం చాలా ముఖ్యమైనది. తత్వాన్ని మనం పక్కన పెట్టాల్సిన అవసరం లేదు. మనకి ప్రవాహం అండి అనంతం. మీరు నేను ఈ హైవ అంటే ఇక్కడే అండి, ఇక్కడంటే ఈ క్షణమే. ఈ హైవ తైర్జిత సర్గో ఏషాం సామ్యస్థ, మన మనసులో కనుక సమానత్వం ఉంటే ఏషాం సామ్య స్థితం మనహ అంటే అర్థం అది. భగవద్గీత చెప్తుంది మీరు నేను ఈ క్షణంలో మనం ఆడుకున్న క్షణంలో మనం అవసరమైతే దైవాన్ని చేరుకోవచ్చు. దైవాన్ని చేరుకోవడానికి మనం ఏం గంటలు రోజు సంవత్సరాలు చేయాల్సిన అవసరం లేదు. ఈ వీలు ఒక హిందూ మతంలో ఉంది. ఇంత గొప్ప సూత్రాలు ఉన్నాయి మనకి. మనిషిని దేవుడిని చేయడం మన ఉద్దేశం. ప్రతి మనిషిని కూడా ఆ తత్వాన్ని అందించడానికి హిందూ మతంలో వీలుంది కాబట్టి అది మాట్లాడుకుందాం. రైట్, చూద్దాం. ఇది ఎండ్లెస్ టాపిక్, ఇంకా దీని గురించి చాలా మాట్లాడాలి. సో మళ్ళీ మరిన్ని కొత్త అంశాలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. నమస్తే. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.